కమలాండవం రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమథతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకుళధరచమూనాథలక్ష్మీముకుందాన్. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదాన స్థూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయవతిపాటలారణం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా స యాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైః అహరః సమ్యక్ పిబత్యాదరాత్
వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మం వ్యాధి జరావిపత్తిమరణైః అత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘుపరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వదన్ నిశామయధ్వం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైలే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం వామాంకస్థితజానకిం పరిలసత్కోదండదండంకరే చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరన్ దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, శ్రీరామచంద్ర మహాప్రభు అవతరించినటువంటి సంవత్సరం విళంబినామ సంవత్సరము అని పెద్దల యొక్క నిర్ణయం. ఆ నిర్ణయాన్ని అనుసరించే రామాయణ కథంతా కూడా ఏ ఏ సంవత్సరములలో ఏ ఏ ఘట్టములు జరిగాయో అవన్నీ ప్రాచీనమైనటువంటి గ్రంథములలో తిథి వార నక్షత్రములతో సహితంగా పెద్దలు వాటిని ప్రచురించడం జరిగింది. రామాయణంలో రామచంద్రమూర్తి అవతరించిన నాటి నుండి ఏ ఏ సంవత్సరంలో ఏ మాసంలో ఏ పక్షంలో ఏ తిథిలో ఏ నక్షత్రం రోజున ఇవి జరిగాయో వాల్మీకి రామాయణంలో ఉండే అంశములనే ప్రధానముగా స్వీకరించి వారు నిర్ణయించడం జరిగింది. సనాతనమైనటువంటి గ్రంథములలో ప్రామాణికంగా మనం తీసుకునేటువంటి జ్యోతిర్గ్రంథములలో కానీ లేదా కోయిల్ కందాడి నృసింహదేశికులు అనే మహానుభావులు లాంటి వారు రాసినటువంటి రామకాల నిర్ణయ బోధిని లాంటి గ్రంథముల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. అలాంటి విళంబినామ సంవత్సరం మళ్ళీ 60 ఏళ్లకు ఒక్కమారు వస్తుందని, ఈ సంవత్సరం అంతా రామాయణ కథని పూర్తిగా ప్రతి శ్లోకంలో ఉండేటువంటి వాల్మీకి యొక్క పదములతో కూడినటువంటి అర్థాన్ని తెలుసుకుంటూ కేవలం కథని మాత్రమే కాకుండా వాల్మీకి ప్రయోగించినటువంటి తత్కాలోచితమైన పదముల యొక్క సందర్భాన్ని వాటి యొక్క అర్థగాంభీర్యాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నంలోనే మనం ఈ రామాయణ ప్రవచన లహరిని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ క్రమంలో చైత్ర బహుళ సప్తమి నాడు ప్రారంభమైనటువంటి ఈ ప్రవచన లహరిలో మనం అయోధ్యాకాండలోకి ప్రవేశించాం. బాలకాండని పూర్తిగా అనుభవించి అయోధ్యాకాండ చాలా గొప్ప కాండగా పరిగణిస్తారు. ధర్మ సూక్ష్మములను ధర్మాధర్మ వివేకమును కూడా కలిగించే కాండ అంటారు. ఏది ధర్మము ఏది అధర్మము, ఎలాంటి చోట అధర్మము కూడా ధర్మంలా భాషిస్తుంది, ఎక్కడ అసలైన ధర్మం కూడా అధర్మంలా ప్రతిభాసిస్తుంది, ఏ ఏ సందర్భంలో ఎలాంటి ధర్మాన్ని సూక్ష్మ ఆలోచనతో సూక్ష్మ ఈక్షిక అంటారు, అట్లా దేన్ని స్వీకరించాలి, ఇవన్నీ కూడా ఈ అయోధ్యాకాండలో మనకు తెలుస్తాయి అంటూ మన పెద్దలు దీన్ని ధర్మ ఉపన్యాసకాండ అని కూడా పెద్దలు చెప్తారు. అలాంటి కాండ ఇది.
ఈ కాండలోనే రాముని యొక్క ప్రవర్తనలో ఉండేటువంటి అనేక అంశాలు మనకు తెలుస్తాయి. పెద్దల పట్ల తాను ప్రవర్తించే తీరు కానీ, లేదా రాజ్య విషయంలో తాను తీసుకునే నిర్ణయములు కానీ, పెద్దలతో వారు ఆదేశిస్తున్నా వారి ఆదేశాన్ని కూడా కాదనడానికి తాను ఏ ధర్మాన్ని పాటిస్తున్నాడో ఆ ధర్మపు మార్గము యొక్క పద్ధతి కానీ, ఇవన్నీ కూడా ఈ కాండలోనే ఎక్కువ కనిపిస్తాయి. మనకి బాలకాండలో రాముని తత్వం పూర్తిగా తెలియదంటారు, అరణ్యకాండలో తెలిసే అవకాశం ఉంది, కిష్కింధాకాండలో ఆ గోల వేరు, సుందరకాండ దాని తీరు వేరు, పూర్తిగా హనుమంతుని యొక్క విజయమే సాగుతుంది. యుద్ధకాండ మనకు తెలుసు, అది పెద్ద గందరగోళంగా ఉండేటువంటి అస్త్రశస్త్రాలతో కూడినటువంటి కాండలా కనిపిస్తుంది. అంటే ధర్మోపన్యాసమునకు, ధర్మాధర్మ విచక్షణకు, ఏది ధర్మము ఏది అధర్మము, ఏ ధర్మం సమయంలో ఏ స్థలంలో ఏ సమయంలో ఏ రకంగా సూక్ష్మావస్థలో ఉండే ధర్మాన్ని స్వీకరించాలి, ఇవన్నీ కూడా ఈ కాండలో చెప్పారని పెద్దలు ఈ కాండని చాలా గౌరవంగా భావిస్తారు. దానికి తగినట్లుగానే వాల్మీకి కూడా చాలా గౌరవంగా రాశాడు ఈ కాండ. గౌరవం అంటే చాలా బరువని. అన్ని కాండలలో పెద్ద కాండ కదా, బాలకాండ ఒకరోజే, అయోధ్యాకాండ 2 రోజులు పడుతుంది. పారాయణలో నవాన్విక పారాయణలో కూడా అయోధ్యాకాండ పెద్దది, తర్వాత యుద్ధకాండ పెద్దది. అంటే గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇందులో ఉండే ఈ శ్లోకముల యొక్క గౌరవము అట్లాంటిదే, శ్లోకార్థముల గౌరవము అట్లాంటిదే అని అంటారు. కాబట్టి ఆ రకంగా ఉండే అయోధ్యాకాండలో భరద్వాజ మహర్షిని వారు కలిశారు. భరద్వాజ మహర్షి ఆశ్రమంలోనే వారు ఆ రాత్రి నివసించారు. భరద్వాజ మహర్షి ఆ పొద్దున్నే వారు వెళ్ళడానికి వీలైనటువంటి ఒక మార్గాన్ని సూచన చేస్తున్నాడు అంటూ ఈ సర్గ 54వ సర్గ ప్రారంభమవుతుంది. తేజు ఇది అయిపోయింది కదా, 54 పూర్తి చేసుకుని 55వ సర్గలోకి ప్రవేశిస్తుంది. ఉషిత్వా రజనీం తత్ర రాజపుత్రా వరిందమౌ మహర్షిమభివాద్యాథ జగ్మతుస్తం గిరిం ప్రతి. ఆ రాత్రి అక్కడే నివసించారు రాజపుత్రునటువంటి అరిందములు అని అంటారు. అరిందములు అంటే ఎలాంటి శత్రువునైనా ఎదుర్కోగలిగినటువంటి ధైర్య సాహసములు కలిగినవి. అలాంటి వాళ్ళు రాజకుమారులు మహర్షిం అభివాద్య, మహర్షికి అభివాదము చేసి, జగ్మతుస్తుం తం గిరిం ప్రతి, ఏ పర్వతాన్నైతే భరద్వాజ మహర్షి సూచన చేశాడో నివాసానికి యోగ్యమని, గొప్ప పర్వతమని, ఆ పర్వతం సమీపానికి వెళ్ళడానికి బయలుదేరి. తేషాంచైవ స్వస్యయనం మహర్షి సచకార ప్రస్థితాంశైవ తాన్ ప్రేక్ష్య పితా పుత్రాన్ ఇవ అన్వగాత్. వాల్మీకి ప్రయోగంలో తేషాం వారికి స్వస్యయనం మహర్షి చకార, చాలా తగు జాగ్రత్తలు చెప్పాడు. ఎలా ఉండాలో, ఏమేమి తినచ్చునో ఏమేమి తినకూడదో, ఇప్పుడు కదా దీక్ష ప్రారంభిస్తున్నారు, ఏమేమి చెయ్యవచ్చునో ఏమేమి చెయ్యరాదో, ఎలా ఉండాలో అడవిలో ఉండేటువంటి అవకాశం లేదు కదా వీరికి. చిన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా విశ్వామిత్రుని యొక్క వెంట ఉన్నారు కాబట్టి వాళ్ళకి భరోసా, చూసుకోవడానికి ఆయన ఉన్నాడు, ఎక్కడ పడుకోవాలో ఎలా ఉండాలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో వారు చెప్పారు కాబట్టి సరిపోయి. ఇప్పుడు ప్రత్యేకంగా వీరు మాత్రమే అరణ్యంలో ఉండవలసినటువంటి స్థితి కాబట్టి వారు అన్నీ చెప్పాడు. ఆ స్వస్యయనం మహర్షి చకార అంటే అర్థం కేవలం నీకు దిగ్విజయోస్తు దుష్ట వినాశోస్తు ఇలా పంపించలా, జాగ్రత్తలు తగు జాగ్రత్తలన్నీ చెప్పి పంపించాడు. ఎందుకు ఇలా అన్నాడు వాల్మీకి అంటే ఆ పైపాదంలోనే పిత పుత్రాన్ ఇవ అన్వగాత్, ఒక తండ్రి కుమారులను ఏ విధంగా అయితే ప్రేమిస్తూ వారికి జాగ్రత్తలు చెబుతాడో ఆ విధంగా, అంటే అరణ్యంలో ఉండవలసిన పద్ధతినంతా భరద్వాజ మహర్షి చెప్పాడు కాబట్టి భరద్వాజ మహర్షి యొక్క శాసనాన్ని వీళ్ళు ఉల్లంఘించరు కదా. ఆదేశం, మహర్షి యొక్క ఆదేశం అట్లాంటి. ఇక్కడ ఆదేశానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఇకపైన వారు ప్రవర్తించే ప్రవర్తనలో అది తిన్నారు ఇది తిన్నారు ఇక్కడ ఉన్నారు అనేటువంటి అంశములలో కూడా ధర్మబద్ధమే అని ఆలోచించాలి అనేది పెద్దలు చెప్పేటువంటి మాట. ఆ రకంగా వాళ్ళు బయలుదేరారు. ఒక తండ్రి కుమారుని అనునయిస్తున్నట్లుగా అనుగమిస్తున్నట్లుగా భరద్వాజ మహర్షి కూడా కొద్ది దూరం ప్రయాణం చేస్తున్నాడు. తత ప్రచక్రమే వక్తుం
వచనం స మహాముని భరద్వాజో మహాతేజా రామం సత్యపరాక్రమం. బయలుదేరే ముందు రాముడికి అక్కడ ఉండే దారి యొక్క విధానాన్ని చెప్తున్నాడు. ఏ దారిలో మీరు వెళ్ళాలి. సత్యపరాక్రముడైనటువంటి రామునికి భరద్వాజుడు వక్తుం ప్రచక్రమే, మీరు ఎలా ఉండాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో ఏ ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడ ఏమి ఉంటాయి, మీరు సేవించతగినవేవి చెప్తున్నాడు. గంగా యమునయో సంధిం ఆసాద్య మనుజర్షభౌ కాళిందీమనుగచ్చేతాం నదీం పశ్చాత్ ముఖాశ్రిత. జాగ్రత్తగా ఇలా కొద్ది దూరం వెళితే గంగా యమునుల యొక్క సంగమం వస్తుంది. ఆ గంగా యమునుల సంగమాన్ని దాటిన తరువాత యమున యొక్క నది ఎక్కువ ప్రవహిస్తూ ఉండే వైపుకు వెళ్ళి, ఆ యమునా నది పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆ పశ్చిమాభిముఖంగా యమున ప్రవహించే చోటుకు వెళ్ళి అటు వెళ్ళి అక్కడ నదిని దాటాలి. అంటే ఒక దారి చెప్తున్నాడు. చిత్రకూటానికి వెళ్ళడానికి మనం ఎలాగైతే ఆలయానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళండి, ఇలా తిరగండి, రైట్ లెఫ్ట్ చెప్తామే, అట్లాగా ఇలా వెళ్ళండి, ఇక్కడి నుంచి కాళింది వైపుకు వెళ్ళండి, యమునా నది ప్రవహించే వైపుకు వెళ్ళండి, అక్కడ నుండి పడమట దిక్కుగా అది ప్రవహిస్తూ ఉంటుంది, ఆ యమునా నదిని దాటవలసి ఉంటుంది. అథ ఆసాద్య తు కాళింది శీఘ్ర స్రోతసం ఆపగా తస్యాస్తీర్థం ప్రచలితం పురాణం ప్రేక్ష్య రాఘవు. మీరంతా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత యమునా నది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. మన వేగంగా ప్రవహించేటువంటి ఆ యమునా నదిలో ఒక తీర్థం ఉంటుంది. తీర్థం అంటే అర్థం, మనం తీర్థం అంటే నీరను, తీర్థం అంటే ఒక నది యొక్క పేరు అనుకుంటాం, కానీ తీర్థం అంటే ఒడ్డు అని అర్థం. తీర్థం అంటే తీర్థం మే దేహి యాచిత హిరణ్యశృంగం వరుణం ప్రపద్యే అనే మంత్రంలో నీకు మంచి ఒడ్డును మాకు ప్రసాదించు అని నది దగ్గర ప్రార్థన చేయాలి. ఎక్కడ దిగితే ఏ లోతు ఉంటుందో తెలియదు కదా. మంచి స్నానం చేయడానికి వీలైన అపాయకరము కాని ఒడ్డును ప్రార్థన చేయాలి అని వేదంలో ఒక మంత్రం. తీర్థం అంటే ఒడ్డు అని అర్థం. ఒక ఒడ్డు మీకు కనిపిస్తుంది. ఆ ఒడ్డు దగ్గర తత్ర యూయం ప్లవం కృత్వ తరత అంశుమతీం నది. జాగ్రత్తగా మీరు అక్కడ ఉండేటువంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్ల కర్రలన్నీ జాగ్రత్తగా కట్టుకుని చిన్న పడవ తయారు చేసుకోండి. పడవ తయారు చేసుకుని దాటవలసి ఉంటుంది. ఆ పడవ జాగ్రత్తగా తయారు చేసుకోండి. చిన్న ప్లవాన్ని తయారు చేసుకుని జాగ్రత్తగా మీరు దాటిన తరువాత అక్కడ పెద్ద చెట్టు వస్తుంది, న్యగ్రోధం, పెద్ద మర్రి చెట్టు ఏర్పడుతుంది. మహాంతం హరితచ్ఛద, చాలా చక్కటి గుబురైనటువంటి ఆకులతో ఉంటుంది. ఆ మర్రి చెట్టు పేరు శ్యామము అని పేరు. దానికో పేరు అంటే మహర్షులు సేవించినటువంటి వృక్షం. ఇక్కడ శ్యామము అనే మర్రి చెట్టు ఉంటుంది. చాలా గంభీరమైనటువంటి చెట్టు అది, పెద్ద చెట్టు. వివృద్ధం వృక్షై శ్యామం సిద్ధోపసేవితం తస్మై సీతా అంజలిం కృత్వ ప్రయంజీత ఆశిష శివ. చాలా పెద్ద చెట్టు, దాని చుట్టూ ఎన్నో చెట్లు కలిసిపోయి ఉంటాయి. ఎన్నో చెట్లతో కలిసిన పెద్ద మహావృక్షంలాగా వ్యాపించి ఉంది ఆ చెట్టు. దానికి శ్యామమని పేరు. అలాంటి ఆ చెట్టు కింద ఎంతోమంది సిద్ధ మహర్షులంతా కూడా తపస్సులు ఆచరించి సిద్ధిని పొందారు. అలాంటి చెట్టు దగ్గర సీతమ్మ తల్లి తప్పనిసరిగా అంజలిని ఘటించి ఆ చెట్టుని ప్రార్థించాలి. ఆ చెట్టు యొక్క ఆశీస్సులో పొందాలి. స్త్రీలకు సంబంధించినటువంటి అనేక రకములైనటువంటి దోషములు పోగొడుతుంది అని చెప్పడం. ఇక్కడ ఆ దోషములు పోగొట్టేట్టుగా ఉంటుంది కాబట్టి సీతమ్మ తల్లి నమస్కరించాలి. నమస్కరించి ఆ చెట్టు యొక్క అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది. శాసనం నమస్కారం చేయవచ్చు, చేస్తారు అని కాదు, చెయ్యమను. సీతమ్మ నమస్కారం చెయ్యాలి సుమా అని భరద్వాజ మహర్షి చెప్తున్నాడు. సమాసాద్యతు తం వృక్షం వసేద్వా అతిక్రమేతవా క్రోశమాత్రం తతో గత్వ నీలం రక్ష్యత కాదు. మీరు ఆ చెట్టు కింద చాలా హాయిగా ఉంటుంది. పడుకోదలుచుకుంటారా, కాసేపు పడుకోండి. కాబట్టి ఇక్కడి నుంచి దాదాపుగా దశక్రోశం ఇతస్తాత అని చెప్పాడు గత సర్గలలో. దశక్రోశం అంటే 10 క్రోసులు. క్రోసు అంటే దాదాపు మన లెక్క ప్రకారంగా 2 మైళ్ళు వేసుకుంటాం. ఒక క్రోసుకి 2 మైళ్ళు అయితే 10 క్రోసులు అంటే 20 మైళ్ళు వస్తుంది. కానీ కాదు, ఈ మన భరద్వాజాశ్రమం దగ్గర నుంచి చిత్రకూట పర్వతానికి ఈనాడు లెక్క చూసుకున్నా కూడా ఏ వైపు చూసినా 80 మైళ్ళ దాకా వస్తుంది.
80 మైళ్ళ దాకా మనం వేసుకుని రోడ్లు అనుకుందాం. ఓ 20 మైళ్ళు లెస్ చేస్తే కనుక 60 మైళ్ళు ఖచ్చితంగా భరద్వాజాశ్రమానికి ఈ చిత్రకూటానికి ఉంటుంది. మరి దశక్రోశ అని చెప్పాడు వాల్మీకి. ఎలాగా అంటే దీనికి ఏకశేషి ద్వంద్వ సమాసమును లెక్క ఉంటుంది. ఆ సమాసంలో దశచ 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 ఈ 3 3 10 + 10 + 10 కలిస్తే దాన్ని దశక్రోశ అని అంటారు. అంటే 3 10 అంటే 30 క్రోసులు. 30 క్రోసులు అంటే సరిగ్గా అంటే 80 కిలోమీటర్లు 80 మైళ్ళ ఉండేటువంటి ఈనాటి చిత్రకూటానికి సరైనటువంటి లెక్క. ఇది వ్యాకరణబద్ధంగానే ఏకశేషి ద్వంద్వ సమాసంగా దీన్ని స్వీకరించాలి అని పెద్దలు చెప్తారు. కాబట్టి దశక్రోశ అంటే 30 క్రోసులు, 1 10 10 10 అలాగే 60 మైళ్ళు ఏర్పడుతుంది. కానీ ఇక్కడి నుంచి మీరు 1 క్రోశం దూరం పెడతారు. చాలా ప్రయాణం చేస్తారు కదా, మంచి ఎండలో ప్రయాణం చేస్తారేమో. పొద్దున్నే కాస్త వీళ్ళు ఇక్కడ ప్రసాదం స్వీకరించారు, పొద్దున్న లేచారు, సంధ్యానుష్ఠానాలు పూర్తి చేసుకున్నారు. తర్వాత భరద్వాజ మహర్షి కాస్త విందుని ఏర్పాటు చేశాడు. అది స్వీకరించి బయలుదేరారు. వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది, చాలా ఎండగా ఉంటుంది కదా. ఆ చెట్టు కింద విశ్రమించవచ్చును. లేదనుకుంటారా, హాయిగా ఉందనుకుంటారా, ప్రయాణించవచ్చు. 2 రకాలు చెప్పాడు. పడుకుంటారా, విశ్రాంతి తీసుకోండి. లేదా అతిక్రమేతవ క్రోశమాత్రం తతో గత్వ, అక్కడ నుండి ఒక 2 మైళ్ళు ప్రయాణం చేస్తే గనక మీకు అక్కడ నీలం ద్రక్ష్యథ కాననం, నల్లటి అడవి కనిపిస్తుంది. అంటే దట్టమైన అడవి కనిపిస్తుంది. ఆ అడవికి నల్లడవి అని పేరు. ఈరోజు మనం నల్లమల్ల అడవులు అంటున్నాం కదా, నల్లకొండ అంటున్నవి. అలాగే నల్ల అడవి అని పేరు అప్పట్లో. భరద్వాజ మహర్షి చెప్పాడు నీలం ద్రక్ష్యథ కాననం. ఆ అడవికి నీలము అని పేరు. ఆ అడవిలోకి వెళతారు. జాగ్రత్తగా వెళ్ళండి. పలాశ బదరీ మిశ్రం రమ్యం వంశైశ్చయామునై సపంథా చిత్రకూటస్య గతః సుబహుశో మయా. నేను చాలా మార్లు వెళ్ళాను, నాకు దారి తెలియదు అనుకోకండి. నాకు తెలుసు చిత్రకూటం ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో బాగా దారి తెలిసినవాడిని. కాబట్టి నేను చెప్పిన మార్గముననే వెళ్ళండి. ఇలా వెళితే నీలం యొక్క అడవి వస్తుంది కదా, అడవి మధ్యలోంచి వెళ్ళండి. ఎక్కడైతే ఎక్కువ మోదుగ చెట్లు, రేగు చెట్లు ఎక్కువ ఏవైపు ఉంటాయో ఆ వైపు ప్రయాణం చేయండి. అంటే మళ్ళీ దారిలో అడవిలోకి వెళ్ళిన తర్వాత దారి తప్పితే చెప్పే అవకాశం ఉండదు. ఎటు వెళుతున్నామో దిక్కులు తెలియనటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి పలాశ బదరీ విశ్రం, మోదుగు చెట్లు రేగి చెట్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం వైపు నుంచి జాగ్రత్తగా లోపలికి వెళ్ళండి. వెళితే కనుక వంశైశ్చయామునై, నల్లటి వెదుళ్ళు కనిపిస్తాయి. నల్లగా ఉంటాయి వెదుళ్ళు, మనకి అడవిలో కనిపిస్తాయి. ఆ నల్లటి వెదుళ్ళ యొక్క పొదలు కనిపిస్తాయి. ఆ పొదల దగ్గర నుంచి వెళ్ళండి. సపంథాః చిత్రకూటస్య, అది సరైనటువంటి మార్గం. సపంథాః అది మార్గం చిత్రకూటానికి. జాగ్రత్తగా వెళ్ళండి. రమ్యో మార్దవయుక్తశ్చ వనదావై వివర్జితః ఇది పంథానమావేద్య మహర్షి సన్యవర్తత. అంటే చాలా దూరం పాపం ఆయన నడిచాడు. ఆశ్రమం నుంచి టాటా కొట్లాయి, ఆశ్రమం నుంచి దిగి లేకపోతే వాళ్ళ ముగ్గురు తీసుకుని ఒక తండ్రి ఇలా 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 వెళ్ళండి, అలా వెళ్ళండి అంటూ దారి చూపించి ఎక్కడి దాకా తాను దారి చూపించగలడో, ఎక్కడి దాకా చూపిస్తే వాళ్ళ చిత్రకూటాన్ని చేరుకోగలరో అక్కడి దాకా దారిని చెప్పాడు. చెప్పిన తరువాత మహర్షి రమ్య మార్దవయుక్తశ్చ, చాలా అందమైన ప్రాంతం, మృదువుగా ఉంటుంది. నేను చెప్పిన మార్గం మెత్తగా హాయిగా నడిచి వెళ్ళడానికి వీలుగా ఉంటుందయ్యా. మీరు ఇంకో మార్గాన్ని మహర్షిలా చెప్పాడు కదా, అది బాగుంటుంది. ఇంకో మార్గం మనం కనిపెడదాం అనుకుంటారేమో, అలా కనిపెట్టకండి. నేను చెప్పిన మార్గంలోనే మార్దవయుక్తశ్చ, అటే వెళ్ళండి. వనదావై వివర్జిత, నేను చెప్పిన మార్గంలో మీకు వనదావములు ఉండవు. అంటే అర్థం కార్చిచ్చులు ఏర్పడవు. ఇతర ప్రాంతాలకు వెళితే ఎక్కడ కార్చిచ్చు అంటుకుంటుందో తెలీదు, అంటుకుంటే క్షణాల్లో వ్యాపిస్తుంది. అడవి కదా, ఒక్క దగ్గర కనుక నిప్పురవ్వ రేగితే ఆ కొమ్మలు రాసుకుని ఏదన్నా అందులో ఉండేటువంటి ఏ సెమీ వృక్షము కుదిరిందనుకో, ఒక గుబురుగా ఒక మర్రి చెట్ల మధ్యలో సెమీవృక్షం కనుక ఏర్పడితే ఆ సెమీవృక్షం సద్య అగ్నిగర్భ అంటారు, వెంటనే నిప్పు పుట్టిస్తుంది. దానికుంటే గొప్పతనం. అగ్నిగర్భ అని పేరు సెమికి. అంటే ఎప్పుడు కడుపులో నిప్పుంచుకుని ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు ఆ సెమీవృక్ష. అది కనుక మర్రి చెట్ల మధ్యలో ఉంటే అది అందులో ఇంకా అగ్నిహోత్రం ఎక్కువ ఉంటుంది.
ఏ ఒక్క కొమ్మ గట్టిగా రాపిడి చేసినా వెంటనే అగ్ని పుడుతుంది. అగ్ని పుట్టింది అంటే నేను నేను చెప్పే మార్గం కాకుండా వేరే మార్గంలో పెడితే క్షణంలో అంటుకుంటుంది, క్షణంలో గార్చుచ్చు వ్యాపిస్తుంది, మీరు ఇబ్బందుల్లో పడతారు కదా. ఇలాంటి ప్రమాదాలని అడవిలో ఉంటాయని ఒక తండ్రి కుమారులకు చెప్తున్నట్లుగా చెప్పి వన దావైహి వివర్జిత, నేను చెప్పే మార్గంలో మీకు ఇలాంటి ప్రమాదం ఉండదు. కారణం మోదుగ చెట్లు ఎక్కువ ఉంటాయి. మోదుగ చెట్లు ఆకుపచ్చగా లావు ఆకులతో ఉంటాయి కదా, తొందరగా అంటుకునే ఉండవు, తొందరగా అవి ఎండిపోయి కింద పడేటువంటి ఉండవు. తక్కిన చెట్లు తొందరగా ఎండిపోయి కొమ్మలు విరిగి ఎక్కువ ఎండిపోయినటువంటి కొమ్మలు ఉండే అవకాశం ఉంటుంది. ఎండిపోయిన కొమ్మలు ఉండే చోటే నిప్పు పుడుతుంది. కాబట్టి నేను చెప్పే పలాస మార్గం ఏదైతే ఉందో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఆకులు మీకు అలాంటి ఇబ్బంది ఉండదయ్యా, మీరు అట్లా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అని చెప్పి సంతానమావేద్య మహర్షి అక్కడ దాకా చెప్పి సన్యవర్తత, ఇంకా నేను వస్తాను జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు మహర్షి. అంటే రామచంద్రమూర్తి కూడా అభివాద్య తథా ఇత్యుక్త్వ మళ్ళీ నమస్కారం చేశారు ముగ్గురు. వాళ్ళు ముగ్గురు కూడా వారి పాదాలకు నమస్కారం చేసి తథా మీరు చెప్పినట్లే వెళతాము ఇత్యుక్త్వ అని రామేణ విధివర్తిత. మళ్ళీ సీతారామచంద్ర ముగ్గురు కూడా అడవి మార్గంగా వెళ్ళారు. ఉపావృత్తే మునౌ తస్మిన్ రామో లక్ష్మణమబ్రవీత్. ఎప్పుడైతే మహర్షి కొద్ది దూరం వెళ్ళాడో ఇక తమ మాటలు మహర్షికి వినిపించకుండా ఉంటాయో అప్పుడు అంటున్నాడు, కృతపుణ్యాహ స్మ సౌమిత్రే మునిర్హి ఎన్నో అనుకంపతే. ఎంత అదృష్టవంతులో భరద్వాజ మహర్షి మన ఎంత గొప్పగా అనుగ్రహించాడు అన్నాడు. అంటే అర్థం ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు. అడవిలో ఉండడానికి ఒక ధీమాన్ని కలిగించాడు. ఇప్పటిదాకా రామచంద్రమూర్తి మనుషులతోనే ఎక్కువ ఉన్నాడు, సుమంత్రాదులతో ఉన్నాడు, గుహాదులతో ఉన్నాడు, భరద్వాజ మహర్షిని కలిశాడు. ఇక నుంచి నిర్జనమైన అడవిలోకి వెళ్ళవలసినటువంటి స్థితిలో ఆ మహర్షి చెప్పిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి అని ఉద్దేశం. కృత పుణ్యాహ, ఎంత అదృష్టవంతులం మనం, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి మహర్షి మనకి ఇంత అనుకంపను కలిగించడు, ఇంత అనుగ్రహాన్ని కురిపించడు. ఇతితౌ అనుకుని పురుషం వ్యాఘ్రౌ మంత్రయిత్వా మనస్వినౌ సీతామేవ అగ్రతః కృత్వా కాళిందీం జగ్మతు నది. ఈ రకంగా అనుకుని మంత్రయిత్వా మనస్వినౌ, తాము అడవికి వెళ్ళడానికి తగినట్లుగా ఆ మంత్రములు ఉంటాయి. వీళ్ళంతా కూడా చాలా వేదాధ్యయన సంపన్నులు కాబట్టి వేదాంగతత్వజ్ఞ ధనుర్వేదేచ నిష్ఠిత. వాల్మీకి చెప్పాడు కదా, అన్ని వేదములు తెలిసినవి కాబట్టి ఎక్కడ అడవిలోకి వెళ్ళడానికి కొన్ని మంత్రాలు, నది దాటేటప్పుడు కొన్ని మంత్రాలు, వాస్తుకర్మ చేసేటప్పుడు కొన్ని మంత్రాలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వచ్చినవారు. మళ్ళీ ప్రత్యేకంగా పురోహితులతో నిమిత్తం లేకుండానే రామచంద్రమూర్తి దీంట్లో కుశలో హ్యసి. ఈ తర్వాత సర్గలో లక్ష్మణస్వామి చెప్తాడు ఆ మాట, నీకు ఇన్ని పనుల్లో చాలా నేర్పర్యం కదా రామా అంటాడు అన్నయ్య. కాబట్టి రామచంద్రమూర్తి ఇవన్నీ తెలుసు. అంటే మంత్రయిత్వ ఆలోచించుకుని లేదా తగినటువంటి మంత్రాలను అనుసంధానం చేసుకుని మనస్వినో, చాలా దృఢమైనటువంటి మనస్సు కలిగిన వారై అడవిలోకి వెళ్ళడానికి సిద్ధపడిన వారై వీరిద్దరూ కూడా సీతామేవ అగ్రతః కృత్వా, సీతను ముందిడుకుని వెనుకాల రాముడు ఆపై లక్ష్మణుడు. అడవికి వెళ్ళేటప్పుడు వాల్మీకి 4 రకాలుగా చెప్తారు వీళ్ళందరినీ. ముందు లక్ష్మణుడు, సీత మధ్యలో, రాముడు వెనకాల ఒకటి. ఇప్పుడు సీత ముందు, తర్వాత తాను, తర్వాత లక్ష్మణుడు వెళ్ళాడు. ఇక్కడ సీత ముందు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత రాముడు. పూర్తిగా అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత, అరణ్యకాండలో ప్రవేశించిన తర్వాత రాముడు ముందు, మధ్యలో సీత, వెనకాల లక్ష్మణుడు. ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి నడకలే. ఇక్కడి నుంచి మా భరద్వాజ మహర్షి చెప్పినటువంటి సందేశం ప్రకారంగా చిత్రకూటానికి వెళ్ళడానికి ఎలాంటి తాను ఇన్ని చెప్పినా ఎక్కడ మృగములు ఉంటాయని కానీ క్రూర జంతువులు ఉంటాయని కానీ ప్రమాదం కలుగుతుందని కానీ చెప్పాల. కానీ ఏమాత్రం ప్రమాదరహితమైనటువంటి మార్గం. చిత్రకూటం దాకా ఎలాంటి ప్రమాదము లేదన్నమాట. కాబట్టి ఇప్పుడు సీత అందాలు చూచేటట్టుగా సీత ముందు ఉండొచ్చు, వెనుకాడ లక్ష్మణస్వామిని ఉండమంటాడు ఈ శ్లోకంలో అని. ఆ రకంగా సీతామేవ అగ్రతః కృత్వా, సీతను ముందిడుకుని మార్గం సీత విన్నది కాబట్టి సీత దారి చెబుతుంటే వీళ్ళిద్దరు నడుస్తూ ఇలా చెప్పారు ఆ మహర్షులు వారు, అటే పద అంటూ నడుస్తారు. అలాగే వీళ్ళు కాళిందీం జగ్మతు నది, యమునా నది సమీపానికి చేరారు.
అథాసాద్యతు కాళిందీం శీఘ్ర శ్రోతోవహాం నదీం చింతామాపేదిరే సర్వే నదీ జలతి తీర్షవ. అలా ప్రయాగని దాటుకుని త్రివేణి ఆ గంగాయమున సంగమాన్ని దాటి పశ్చిమంగా ఉండేటువంటి ఆ యమునా నదీ తీరంగా వచ్చారు. చాలా వేగంగా ప్రవహిస్తోంది. మహర్షి ముందే చెప్పాడు చాలా వేగంగా ఉంటుంది అని. వేగంగానే ఉంది. ఇప్పుడు ఏదైనా పడవ చేసుకుని బయలుదేరి దాటాలి. పడవ ఎలాగ చేసుకోవాలో చెప్పలేదు, కానీ పడవ చేసుకోమని చెప్పాడు. కాబట్టి ఆ పడవ చేసుకోవడానికి విధానం కూడా చెప్పుకుంటాడు ఆయన. తౌ కాష్ఠ సంఘాతమధో చక్రతు సుమహాప్లవం శుష్కై వంశై సమాస్తీర్ణం ఉసీరైశ్చ సమావృతం. ఆ మహర్షి చెప్పినట్లుగా అనుకుందాం. కాసేపు వాడు చింతాం ఆపేదిరే, అబ్బో ఈ నదిని మనం దాటగలుగుతామా, మనం చేసే పడవ నదిని దాటించే శక్తి సమర్థమై ఉంటుందా లేదా అనుకుంటారు కదా. జాగ్రత్తగా అనుకుని ఆలోచించుకున్నారన్నది. చింతాం ఆపేదిరే, చింతను పడ్డారంటే అర్థం బాధపడ్డారని కాకుండా ఆలోచించారు. వాళ్ళకు ఉండేటువంటి విజ్ఞానం, ఇంజనీరింగ్ పద్ధతిలో ఎలా చేస్తే మనం పడవ దాటగలుగుతాం, ఈ నదిని దాటగలుగుతాం అని ఆ లక్ష్మణస్వామి రాముడు నిర్ణయించుకుని శుష్కై వంశై, టెక్నికల్గా ఏదో ఒక మహిమాన్వితంగా పడవ నది దాటేశారు కాదని, శుష్కై వంశై ఎండిపోయిన వెదురు బొంగులు సంపాదించారు. ఆ మహర్షి చెప్పాడు కదా, బాగా ఎండిపోయినవి తీశారు జాగ్రత్త. ఎండిపోయిన వెదురు బొంగులు కొట్టుకున్నారు. వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఉన్నాయి కదా, ఆ సామానంతా వాడి దగ్గర ఉంది. ఎండిపోయినటువంటి వెదురు బొంగులు తీశారు. ఉసీరైశ్చ సమావృతం, అక్కడ బట్టి వేళ్ళు దొరికాయి. బట్టి వేళ్లతో కట్టారు. బట్టి వేళ్ళు నీళ్లల్లో ఎంత నానినా అవి నానబడవు. నాకు తెలుసు కదా, మనం ఈ కూడలకి వాటికి వేసుకుంటాం, దీనికి సుగంధంగా ఉంటాయి. నీటిలో ఎంతసేపు ఉన్నా వాటికి ఏం కాదు. అలాంటి బట్టి వేళ్ళతో గట్టిగా కట్టారు. అంటే నీటిలో నాని తెగిపోయేటట్టుగా ఉండదు. పైన తేలికగా ఉండి నీళ్లలో తేలేటువంటి వెదురు బొంగులు వేసి వాటికి మధ్యలో జాగ్రత్తగా ఉసీరైశ్చ సమావృతం, ఆ రకంగా ఈ వట్టి వేళ్లతో జాగ్రత్తగా కట్టిన తరువాత తతో వేతస శాఖాశ్చ జంబూశాఖాశ్చ వీర్యవాన్, ప్రబ్బలి చెట్లు అంటారు, నీటి ప్రబ్బలి చెట్లు అంటారు, వేతస శాఖలు అంటారు. వాటి యొక్క తోణాలు కూడా చాలా తేలిక, నీటితో నిండి ఉంటాయి. నీరు నిండినట్టుగా ఆకులు కానీ ఉంటాయి, కానీ చాలా తేలిక, నీటిలో కూడా తేలుతాయి. అలాంటి వేతస ఆకులన్నీ వేశాడు. దానిపైన మెత్తగా కూర్చోవడానికి వీలుగా నేరేడు ఆకులన్నీ పరిచారు లక్ష్మణస్వామి. చాలా మంచి మెత్తగా ఉంది, ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆ పడవను తయారు చేశారు. చేసిన తర్వాత లక్ష్మణస్వామి సీతమ్మ కూర్చోవడానికి వీలుగా కొంచెం ఎత్తుగా మళ్ళీ నేరేడు అవన్నీ జాగ్రత్త చిన్న ఆసనాన్ని తయారు చేశారు. చేసి సీతాయా సుఖమాసనం, సీతమ్మ తల్లి కూర్చోవాలి. మళ్ళీ ఈ కింద వెదురు బొంగుల్లో ఉండేదని గుర్చుకున్న ఇబ్బంది పడుతుంది సీత అని సీతకి ప్రత్యేక చిన్న ఆసనాన్ని తయారు చేశాడు లక్ష్మణస్వామి. తత్ర శ్రియం ఇవ అచింత్యాం రామో దాశరథి ప్రియాం ఈషత్ సంలజ్జమానాంతాం అధ్యారోపయత ప్లవం. అలా సీతమ్మ తల్లి కూర్చోబెడితే ఎలా ఉంది అంటే రాముడి కళ్ళకి తత్ర శ్రియం ఇవ అచింత్యాం, మాటలలో చెప్పడానికి వీలు కానంత శోభాయుక్తమైన లక్ష్మీదేవి వలె కూర్చుంది అంట. లక్ష్మీదేవిలా కూర్చుంది అక్కడ. కూర్చుంటే కారణం తాను పరమాత్మ. లక్ష్మణస్వామి అక్కడ ఉండే నిత్యముక్తాదుల్లో సేవ చేసేవాళ్ళ కనిపించాడు. ఆ సమయానికి రాముని యొక్క భావం. సీతమ్మ తల్లికి అంత అందమైన ఆసనం వేసి కూర్చోమన్నప్పుడు ఆవిడ కూర్చోడానికి సిద్ధపడుతూ ఉంటే లక్ష్మీదేవిలా ప్రకాశించింది. లక్ష్మణస్వామి ఒక నిత్యుడిలా, ఒక ముక్తుడిలా ప్రకాశించాడు. తాను పరమాత్మలాగా తాను భావించాడు. అలాగ రామచంద్రమూర్తి దాశరథి ప్రియాం సీతాం, సీతని ఈషత్ సంలజ్జమానాంతు, చిన్నగా సిగ్గుపడి రాముడు ఆ భావన పెట్టుకోగానే ఎంత బాగున్నావు సీత అని ఒకసారి సీతకేసి చూస్తే చిన్నగా సిగ్గుపడి, సహజమైనటువంటి స్థితి. రాముడు తేరిపారా చూస్తే సిగ్గుపడ్డం సహజం కదా. సిగ్గుపడిన తర్వాత తా మధ్యారోపయత ప్రియం ప్లవం, మెల్లగా రాముడు చెయ్యి పట్టుకుని మెల్లగా పడవెక్కించి ఈ ఆసనం మీద కూర్చో అన్నట్టుగా కూర్చోబెట్టాడు. పార్శ్వేచ తత్ర వైదేహ్య వసనే భూషణాని చ ప్లవే కఠిన కాజంచ రామశ్చక్రే సహాయుధై. ఎప్పుడైతే సీతమ్మ తల్లి కూర్చుందో ఆ కూర్చున్న చోట కూర్చోకుండానే లక్ష్మీదేవికి ఏర్పడిన సింహాసనంలో రాముడు భావించి
ఆ సింహాసనంలో కూర్చుంటే సరిగ్గా సీతమ్మ తల్లి లక్ష్మీదేవిలా ఉంటుందన్నమాట. అంటే అక్కడ వేసిన ఆకులు కానీ, ఆకులకు ఉండే పువ్వులు కానీ, ఆ పండ్లు కానీ కింద ఆసనంగా ఉంటే ఆవిడ కూర్చోవాలి కదా. ఈ భావన రాముడికి కలిగింది. ఆవిడ కూర్చున్న తర్వాత సీతమ్మ తల్లి ప్రక్కన పార్శ్వే తత్ర వసనే తమ బట్టల బ్యాగ్ ఉంటుంది. బట్టల యొక్క స్యూతాన్ని పెట్టారు. భూషణానిచ ఆయుధం, ఆమె ధరించే ఆభరణములన్నీ ఉన్నాయి కదా, ఆభరణముల యొక్క మూట ఇవన్నీ పెట్టారు. ప్లవే కఠిన కాజంచ, ప్లవే ఆ ప్లవం మీద కఠిన కాజం అంటే చాలా గట్టిగా వీళ్ళు తయారు చేసుకున్నారు కదా. వీళ్ళు అడవిలో ఉండడానికి వీలైనటువంటి గుణపము, పార ఇత్యాది పెటకములు ఇవన్నీ కూడా ఆవిడ పక్కన పెట్టారు. అంటే బ్యాలెన్స్గా సీత ఈ ఆయుధములన్నీ ఒకవైపు, వీళ్ళిద్దరూ ఒకవైపు కూర్చోవాలి. నడిపేవాళ్ళు కదా వీళ్ళు. ఇక్కడ మధ్యలో లక్ష్మణస్వామి ఈ చివరి, అంటే బ్యాలెన్స్ తప్పకూడదు. మళ్ళీ వాళ్ళకు ఉండేటువంటి తెలివితేటలు కాదు, ఒక పద్ధతి. కాబట్టి సీతమ్మ తల్లి ఒకవైపు కూర్చోబెట్టి ఒక మధ్యలో ఒక తెడ్డు వేసే లక్ష్మణుడు, ఈ చివర రామచంద్రమూర్తి కూర్చోవాలి. ఆ రకంగా ప్లవాన్ని వీరిద్దరు కూడా జాగ్రత్తగా ఎక్కారు. సీతాం ప్రథమం ఆరోప్య సంఘాటం పరిగృహ్యతౌ తతః ప్రతేరతుర్యత్తౌ వీరౌ దశరథాత్మజౌ. ఆ రంగ సీతమ్మ తల్లిని కూర్చోబెట్టి వీరిద్దరూ మెల్లగా ఎక్కి ఆ పడవలో ఆ కాళిందీ నదిని దాడుతున్నారు. కాళిందీ మధ్యమాయాత, సరిగ్గా కాళింది మధ్యలోకి వచ్చింది. సీతమ్మ తల్లికి సహజమైనటువంటి గుణం గంగా నది దగ్గర చేసింది కదా, నిన్ను ఆరాధిస్తానమ్మా, ఒక 1000 కళ్ళు కుండలతో 1000 మధ్య మాంసాదులతో ఆరాధిస్తానని తామసారాధన అని మనం చెప్పుకున్నాం గతంలో. అదే పద్ధతిలో కాళింది మధ్యగతం కాగానే సీతాత్తు ఏనాం అవందత, మళ్ళీ నమస్కారం చేసింది కాళిందికి. స్వస్తి దేవి, నువ్వు బాగుండాలమ్మా, తరామిత్వాం, నిన్ను దాడుతున్నాను. పారయన్మే పతివ్రతం, పారయేన్మే పతివ్రతం, పతిహి వ్రతం, పతివ్రతం పతిహి వ్రతం రెండు కదా. అంటే పతివ్రతం రేఖ లేకుండా చెప్పుకుంటే అహం పారయేత్, నేను చాలా పతివ్రతగా అన్ని గండాలు దాటాలి ఒక లెక్క. అంటే యమునానది కోరుకోవడం లెక్క. పారయేత్ మే పతిర్వ్రతం, నా భర్త తను ఏదైతే వ్రతాన్ని చేపట్టాడో ఆ వ్రతం ఎలాంటి ధర్మ విరుద్ధము కాకుండా, ఆటంకము కలుగకుండా సాగాలి. ఇది ఆవిడ కోరిక. ఆ రకంగా యక్షే త్వాం గోసహస్రేణ సురాఘటశతేన చ, నీకు చాలా ఆవులను దానం చేస్తా. సురాఘటశతేన చ, కల్లుకుండలు దానం చేస్తా, నీకు ఆరాధన చేస్తా అని మొక్కుకు. ఉదాహరణకి నిజంగా మొక్కు ఉంది కదా, తర్వాత వచ్చేటప్పుడు తీర్చినట్టుగా రామాయణంలో ఎక్కడ చెప్పాల. తీర్చడానికి అవకాశము మనకేం కనిపించదు. గోదమ్మ తల్లి తిరుమానిరంశోనై వెళ్ళి నీకొక 1000 కుండలతో పాయసాన్ని, 1000 గంగాళాలతో పాయసాన్ని, 100 తడావి 100 కుండలతో వెన్నని అని మొక్కుకుంది నాయచేతుమునిలో కదా. దానిని గుర్తించి భగవద్రామాయణుల తర్వాత ఉత్సవాన్ని ఏర్పరిచారు. కానీ సీతమ్మ తల్లి మొక్కుకుంటే దాన్ని తీర్చిన వాళ్ళు ఎవరూ లేరంట. సరదాగా చెప్పుకునే మాట. సీతమ్మ తల్లి మొక్కుకుంది, తీర్చలేదా అంటే మళ్ళీ సీతమ్మ రానవసరంగా. కారణం ఈ ఆరాధన తామసారాధన. ఎవరి చేత ఏ ఆరాధన చేయించాలో వారి చేత చేయించాలి, ఎవరు ఏ ఆరాధన చేయాలో వారు ఆరాధన చేయాలి. తర్వాత సీతమ్మ తల్లి వచ్చిన తర్వాత కూడా ఆవిడ అనుకున్నట్టుగా గంగానదికి సంబంధించిన ఆరాధన, కాళింది ఆరాధన జరిగి ఉండాలి, జరిగి ఉంటుంది. సీతమ్మ తల్లి మొక్కుకున్నాక మానకూడదు కదా, జరిగి ఉంటుంది అని తన పెద్దలు తమ మాటల్లో తెలియజేస్తారు. ఆ రకంగా సురాఘటశతేనచ, నీకు 100 కుండలతో మధువును కూడా ఇస్తానని చెప్పి స్వస్తి ప్రత్యాగతే రామే పురీ విక్ష్వాకు పాలిత, అంటే నా భర్త తన యొక్క వ్రతాన్ని దృఢంగా పరిపాలించాలి, మళ్ళీ జాగ్రత్తగా ఈ అయోధ్యకి చేరేంత వరకు అమ్మ నీ అనుగ్రహం కావాలి అని కాళిందిని ప్రార్థన చేసింది సీతమ్మ తల్లి. కాళిందీ అథ సీతాతు యాచమానా కృతాంజలి తీరమేవాభిసంప్రాప్త దక్షిణం వరవర్ణిని. ఆ రకంగా జాగ్రత్తగా ప్రార్థన చేసింది. ఏమాత్రం ప్రమాదం లేకుండా వాళ్ళు ఆ కాళిందీ నదిని దాటారు, దక్షిణం వైపుకు చేరుకున్నారు. తతః ప్లవేనాం సుమతీం శీఘ్రగా మూర్మిమాలినీం తీరజై బహుభిర్వృక్షై సంతేరు యమునాం నదీం. ఆ
ఆ రకంగా అంశుమతి అయినటువంటి ఆ శీఘ్రంగా ఉండేటువంటి ఆ నదిని దాటిన వారై దక్షిణం దిక్కుకు వెళ్ళారు. చాలా గొప్ప గొప్ప చెట్లన్నీ కనిపించే వారికి. అలాంటి ఆ యమునా నది తీరం నుంచి తీర్ణాహ ప్రభముత్సృజ్య దాటి ఆ పడవను విడిచిపెట్టారు. ప్రస్థాయ యమునావనాత్, అక్కడి నుంచి యమునావనంలోకి ప్రవేశించారు. అంటే యమునావనం అంటే నీలవనం అని చెప్పాడే, ఆ నీలవనంలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తరువాత యమునావన శ్యామం న్యఘ్రోధమాసేదు శీతలం హరితచ్చదం, సరిగ్గా మహర్షి చెప్పినట్టుగానే నల్లటి ముద్దుగా కింద ఉండేటువంటి ఆ కాండ అంతా నల్లగా కనిపించేటట్టుగా పెద్ద వృక్షం కనిపించింది, న్యగ్రోధ వృక్షం. ఇదే మహర్షి చెప్పినటువంటి న్యగ్రోధము అని గుర్తించి ఆ న్యగ్రోధ వృక్షం దగ్గరికి వెళ్ళి న్యగ్రోధం తద్ ఉపాగమ్య దాన్ని సమీపించారు. వైదేహీ వాక్యం అబ్రవీత్, వైదేహిలా ప్రార్థన చేస్తుంది. నమస్తేస్తు మహావృక్ష పారయేన్నే పతిర్వ్రతం కౌసల్యాంచైవ పశ్యేయం సుమిత్రాంచ యశస్విని ఇది సీతాంజలిం కృత్వా పర్యగచ్చద్వనస్పతి. సీతమ్మ తల్లి ఆ చెట్టుకి నమస్కారం చేసింది. నీకు నమస్కారం. పారయేన్నే పతి వ్రతం, నా భర్త యొక్క దీక్ష జాగ్రత్తగా పూర్తి కావాలి. నేను ఆ పూర్తయిన తర్వాత హాయిగా మా కౌసల్యాదేవిని మా అత్తగారిని చూడాలి, మా సుమిత్రాదేవిని చూడాలి. అంతే. పవన్ కైకేయి పేరు చెప్పాల. మరి మనసులో చిన్న బాధ ఉంటుంది కదా, రాముడంటే ఉదాత్తమూర్తి కాబట్టి. కానీ సీతమ్మకి చిన్న బాధ, ఇలాంటి రాముడికి కష్టం కలిగించిన కైకేయి కదా అని బాధ. మన పెద్దవాళ్ళు రాముడికి కానీ లక్ష్మణస్వామికి కానీ సీతమ్మకు కానీ వీరిక్కడి నుండి మాట్లాడే మాటల్లో ఒక దగ్గర రాముడు దశరథాదుల్ని నిందిస్తున్నట్లుగా ఉంటుంది. అక్కడ నింద కూడా తనకి కష్టం వచ్చిందని కాదు, ఇది మనం గుర్తించండి అని అంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వాలండి. ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వారి మాటలను మనం అంచనా వేయాలి తప్ప మన వైపు నుంచి మనం ఆ మాటలకి ఇదే అర్థము అని చెప్పడానికి కొంతమంది కొన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి. ఆ వ్యక్తిత్వాల్లో ఉండేవాడు కరాఖండిగా మాట్లాడతారు, ధర్మాన్ని పాటించేటట్టుగా మాట్లాడతారు. ధర్మాన్ని పాటించే సమయంలో వారు మాట్లాడే మాటల్లో స్వార్థం ఉందేమో అనిపిస్తుంది. స్వార్థం కాదని గుర్తించాలి. ధర్మం చెప్పడం కోసమే చెప్తున్నాను గుర్తించాలి. ఆ ధర్మాన్ని బట్టి వారి మాటలని మనం గుర్తించాలి. రాముడు బాధపడ్డాడంటే ఇవో నేను ఈ ఫల సమయంలో అంటే నా వల్ల ఒక సుఖాన్ని పొందవలసిన కౌసల్యకి పాపం కష్టం కలిగింది అని రాముడు బాధపడ్డాడు. సీతమ్మ తల్లి అయ్యో కైకేయి నిందించింది అంటే ఇంత గొప్పగా సుఖపడవలసినటువంటి రాముడు అడవిలో ఇంత బాధపడుతున్నాడే అని రాముని మీద ఉండే ప్రేమ కొద్దీ కైకేయిని నిందించింది. లక్ష్మణస్వామి సీతారాముల కష్టాన్ని చూసి నిందించాడని గుర్తించాలి తప్ప వీరి మనస్సులలో వనవాసము యొక్క విధానంతో స్వార్థ ప్రయోజనము లేదు అని పెద్దవాళ్ళు మాటలు జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోండి. కారణం వాళ్ళ మనస్సులు అలాంటివి. బయలుదేరే ముందు వాళ్ళ మాటల్ని మనం గుర్తించాలి, మధ్యలో వాళ్ళ ప్రవర్తన మనం గమనించాలి, వచ్చిన తరువాత వాళ్ళ ప్రవర్తన గమనించాలి. ఇవన్నీ గమనించి వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలి తప్ప పాత్రౌచిత్యము దెబ్బతినకుండానే మనం వాళ్ళ యొక్క సంభాషణ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక దగ్గర రాముడు ఇలా మాట్లాడాడు, ఒక దగ్గర ఇలా మాట్లాడాడు అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడెక్కడ బాహుళ్యం అంటే పెద్దల దగ్గర రాముడు ఎలా మాట్లాడాడో ఆ మాటలను గమనించినప్పుడు రాముని యొక్క హృదయం ఇదిని గమనిస్తే ఇతరత్రా ఉండే చిన్న చిన్న మాటల్లో ఉండేటువంటి అర్థాన్ని కూడా మనం సవరించుకొనవలసిన అవసరం ఉంటుంది. ఇది నిర్ణయం. అంటే ఎందుకు ఇంత చెప్పానంటే మన పెద్దవాళ్ళ మాటల్లో ఉండేటువంటి తీవ్రతలు కొన్ని ఉంటాయి. వాళ్ళు తీవ్రంగా మాట్లాడే సందర్భాల్లో ధర్మాన్ని మాట్లాడతారు తప్ప తీవ్రతను కాదని గుర్తించాలి అని చెప్తారు. వాళ్ళు ధర్మాన్ని పాటించడం కోసం, ధర్మాన్ని నిలపడం కోసం స్వార్థాన్ని పక్కన పెట్టి మాట్లాడవలసిన సందర్భాలు ఏర్పడతాయి. ఆ రకంగా సీత కైకేయిని స్మరించకుండా సుమిత్రను ఎప్పుడు చూస్తానో యశస్విని ఎంత గొప్ప ఆవిడ అంది. ఇది సీత అంజలిం కృత్వా పర్యగచ్చతు వనస్పతి అని ప్రార్థన చేసి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాన్ని ఆచరించింది. దయితాంచ అవలోక్య తపస్సీత ఆయాచాంతి మనందిత దయితాంచ విధేయాంచ రామో లక్ష్మణవబ్రవీత్. సీత యొక్క పద్ధతి గమనించిన తర్వాత, సీత ప్రార్థించిన తీరు గమనించిన తర్వాత రాముడు అనే మాట ఆయాచంతి ఎంత ధర్మాన్ని జాగ్రత్తగా పాటిస్తుంది. అనిందితాం
ఏమాత్రం కూడా ధర్మాన్ని ఆచరించడంలో ఎలాంటి తొట్టుపాటు పడ్డం లేదు. రెండోది దయిత, చాలా ప్రియంగా ఆచరిస్తుంది. విధేయాంచ, చాలా వినయంగా ఆచరిస్తుంది. కాబట్టి ఇక నుంచి నాకు అడవిలో సీతమ్మ వల్ల నాకు ఏ రకమైనటువంటి నిత్య జీవనంలో ఎదురుపాటు ఉండదు అని రాముని యొక్క సంకల్పం. అంటే ఇక్కడ నుండి ప్రారంభంలోనే అయ్యా నా భర్తను జాగ్రత్తగా కొనసాగించాలి అంది అంటే తాను కూడా 14 ఏళ్ల వనవాసానికి పూర్తిగా స్థిరపడింది అని రాముడు గుర్తించాడు అని రామో లక్ష్మణమబ్రవీత్. రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు ఇలాగా, సీతామాదాయ గచ్చత్వం అగ్రతో భరతాగ్రజ. సీతాం ఆదాయ, సీతను తీసుకుని జాగ్రత్తగా, అగ్రతో గచ్చ, నీవు జాగ్రత్తగా ముందు వెళ్ళు. లక్ష్మణ, నీవు సీతను తీసుకుని ముందు నడవాలి అంటూ రాముడు సంబోధించిన మాట భరతాగ్రజ అంట. భరతునికి అన్నయ్య ఎలా కుదురుతుంది? భరతుని తర్వాత కదా లక్ష్మణస్వామి పుట్టాడు. కాబట్టే మన పెద్దవాళ్ళు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఇది జన్మ ప్రకారంగా లెక్కించే పద్ధతి. మన పెద్దవాళ్ళు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటారు. రాముడి తర్వాత స్థానం లక్ష్మణస్వామికి ఏర్పడింది. ఎందువల్ల? అనుగత్యత్వం వల్ల. ఎప్పుడు అనుగమనం వల్ల, రాముని అనుసరించే ఉండడం వల్ల రాముని మాటల్లో కూడా రామ లక్ష్మణవబ్రవీతు, రాముడు లక్ష్మణుతో అంటున్నాడు, నువ్వు నా పెద్ద తమ్ముడి లాంటి వాడు. అంటే భరతుడు నీ తర్వాత నీవే నాకు పెద్ద తమ్ముడివి రాముడు అంగీకరించాడు. కాబట్టి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ క్రమం తప్పు కాదు. మన పెద్దవాళ్ళు అంటే ఈ క్రమం తప్పేమో అండి కొంతమంది రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అనాలి కదా అని అనుకుంటారు. అలా అనుకోక అభ్యర్హితం పూర్వమని ఎవరిని గౌరవాన్ని పట్టి అక్కడ ఆవశ్యకతను బట్టి వారి ముందు పఠించవలసినటువంటి పద్ధతి ఉంటుంది. ఆ రకంగా రాముడి తర్వాత లక్ష్మణుడు, తర్వాతే భరత శత్రుఘ్నులు. ఈ లెక్కని భరతాగ్రజ, భరతునికి అన్నయ్య లాంటి, భరతుని కంటే ముందు పుట్టినవాడా రాముడు సంబోధించే సంబోధన. ఆ రకంగా పృష్ఠతోహం గమిష్యామి, సీత ముందుండాలి, వెనక నీవుండాలి, వెనక నేనుండాలి. ఆ రకంగా మనం బయలుదేరదాం. బయలుదేరుతూ నువ్వేం చేస్తావు తెలుసునా? నేను వెనకాల జాగ్రత్తగా వెనక్కి తిరిగి నేను ప్రయాణం చేస్తుంటాను. నీతో పాటు మీరు ఎలా వెళ్తే నేను అలా వెళ్ళకూడదు. నేను వెనకాలకు తిరిగి ప్రయాణం చేయాలి. మన ఆలయంలో త్రివీధి సేవలో రాముడు వస్తూ ఉంటే ఆళ్వారు ఎలా ఉంటారు? వెనక్కి తిరిగి రాముడిని చూస్తూ వెళతారు కదా. ఇక్కడ రాముడు వెనక్కి తిరిగి ఎట్టించి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి నేను వెనుక అప్రమత్తుడనై ఉంటా. వెనుక నుండి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉంటా. ఎంత జాగ్రత్తగా ఉన్న విధానమైన అడవి అయినా అడవి కాబట్టి నేను ఆ జాగ్రత్తను పాటిస్తూ ఉంటా. నువ్వు ముందు సీతను తీసుకెళ్తూ ఉండు. ఒక్కొక్కసారి నేను కొంచెం ఆలస్యమైన సీతను నువ్వు ముందు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సీతామగ్రత, సీతని ఆదాయ అగ్రతో గచ్చ, మీరు ముందు వెళుతూ ఉండి యద్యత్ ఫలం ప్రార్థయతే పుష్పం వా జనకాత్మజ. సీతమ్మ చిన్నపిల్ల కదా, 18 ఏళ్ల వయసే. కాబట్టి ఆ సమయంలో అబ్బా ఎంత బాగుంది ఆ పువ్వు అంటే గబగబా వెళ్ళి ఆ పువ్వును కోసుకొచ్చి సీతకి, ఆ పండు ఎంత బాగుంది అంటే ఆ పండు కోసుకురా, అదేదో బాగుంది అంటే అదేమిటో వివరం చెప్పు. అలాగా నువ్వు యద్యత్ ప్రార్థయతే పుష్పం వా ఫలం వా జనకాత్మజ తత్తత్ ప్రదద్యాః వైదేహ్యాః యత్ర అస్యాః రమతే మనః, యత్ర అస్యాః మనః రమతే. దేని ఎందైతే సీతమ్మ తల్లి ఇష్టపడుతుందో ఆ రాయి బాగుంది కదా అనగానే ఆ రాయి నీకు కావాలా అని పట్టుకొచ్చి సీతమ్మకి, అలా ఆవిడ ఏం కోరితే అది ఇచ్చేటట్టుగా నువ్వు ముందు ఉండు. వెనకాల నుంచి అంటే ఆవిడ ఆనందం కోసం నువ్వు ఉండు, మీ ఇద్దరి రక్షణ కోసం నేను వెనకాల ఉంటా అని రాముడు లక్ష్మణస్వామి ముందు ఏర్పరిచి వెనకాల గడుస్తున్నాడు. వెనకాల నడుస్తూ ఉంటే గచ్చతోస్తు తయోర్మధ్యే, అంటే ముందు లక్ష్మణుడు ఉన్నాడు, మధ్యలో సీతమ్మ తల్లి ఉంది. ఈ సందర్భంలో ఇంతకుముందు సీత ముందు, వెనుక లక్ష్మణుడు, ముందు లక్ష్మణుడు, సీత మధ్యలో, వెనుక రామచంద్రమూర్తి. వీళ్ళిద్దరి మధ్యలో ఉండే సీత ఎలా ఉంది అంటే బ్రహ్మాండమైనటువంటి ఏనుగుల మధ్యలో ఉండేటువంటి ఒక ఆడ ఏనుగుల చాలా ధైర్యంగా, అంటే చాలా గంభీరంగా ఉన్నారని లెక్క. ఆడ ఏనుగు వలె ప్రకాశించింది. శుభ నాగవధూరివా అని అంటారు. ఆడ ఏనుగుకి మళ్ళీ వెనకాల క్రూరమృగాలతో పులు వస్తాయా సింహాలు వస్తాయా భయం ఉండదు.
ఈ చక్కగా తలకాయ నుంచి వెళుతూ ఉంటే ఈ ఏనుగులే జాగ్రత్తగా వెనక్కి ముందుకి తొండాలో చూస్తూ ఉంటాయి, ఎక్కడి నుంచి ప్రమాదం లేకుండా. అలా ముందు వెనుక ఉండే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మదించిన మత్తేభాల్లా ఉంటే మధ్యలో నాగవధువులాగా సీతమ్మ తల్లి నడుస్తోంది. ఏకైకం పాదపంగుల్మం లతాం వా పుష్పశాలిని అదృష్టపూర్వాం పశ్యంతీం ఆమం పప్రచ్ఛసాబలా. రాముణ్ణి అడుగుతోంది సీత. లక్ష్మణస్వామి అనడానికి ఇంకా చిన్న మొహమాటాలు ఉంటాయి కదా. రాముడితో నాథ ఆ చెట్టు ఏంటి, తత్పాదపం ఆ చెట్టు, ఆ ఫలమేమి, ఆ గుగ్గురేమి, ఆ లతలేమి, అదృష్టపూర్వాం పశ్యంతి ఇప్పటిదాకా నేను చూడలేదు ఆ చెట్టు లాంటిది ఇప్పటిదాకా గమనించిన ఆ చెట్టు పేరేంటి అంటే రాముడు చెప్తున్నారు అక్కడ. ఓహో ఆ చెట్ట ఫలానా చెట్టు, ఈ పుష్పమా ఇది ఫలానా పుష్పం అంటూ ఓ చిన్న పిల్లకి ఎక్స్కర్షన్ తీసుకువెళితే ఒక టీచరో పక్కన ఉండి ఇది ఇది అని చెప్పినట్లుగా తీసుకెళ్తున్నాడు జాగ్రత్తగా. ఆ రకంగా చెబుతూ పప్రచ్ఛ సావల రమణీయాన్ బహువిధాన్ పాదపాన్ కుసుమోత్కటాన్ సీతావచన సంరబ్ధ ఆనయామాస లక్ష్మణ. ఎప్పుడైతే లక్ష్మణ అది పట్రా అని చెప్పే అవకాశం సీతమ్మ తల్లికి అంతగా అంత చదువు తీసుకోలే. ఆ చెట్టు ఎంత ఆ పువ్వు ఎంత బాగుంది అని కనుక ఈయన సీతమ్మ తల్లి రాముడితో అంటే లక్ష్మణస్వామి వెంటనే వెళ్ళి ఆ పూలను కోసొస్తుంది. అంటే ఓహో ఇది మనసు పడింది. రాముడు చెప్పాడు కదా, అస్యాహ రమతే మనః, ఏ పుష్పము ఎందైతే ఆవిడ ప్రేమ చూపిస్తుందో ఆ పుష్పాన్ని కోసుకురా అని. ఇక్కడ సీతా వచన సంరబ్ధ, సీత ఏదడుగుతోందో జాగ్రత్తగా వెనకాల నుంచి వింటున్నాడు. ముందు నడిచే లక్ష్మణుడు విని ఓహో ఈ పువ్వ వెళ్తున్నాడు, ఆ పువ్వు కోసొస్తున్నాడు, రాముడికి ఇస్తున్నాడు, లక్ష్మణ సీతమ్మ తల్లికి ఇస్తున్నాడు. విచిత్ర వాలుక జల, అలాగా విచిత్రమైనటువంటి ఆ వాలుక జలాం హంససారస నాదిత రేణే జనకరాజస్య తదాప్రేక్ష్య సుతానది. ఆ నది యొక్క ఒడ్డు మీద నుంచి వాడి ప్రయాణం సాగుతోందేమో. మన చక్కటి ఇసుక తెన్నెలతో చాలా అందంగా ఉండేటువంటి పుష్పములతో ఉండే నిండి ఉన్న లతలతో ఉండే ఆ ప్రాంతమంతా చూస్తూ చూస్తూ వాడు మెల్లగా బయలుదేరి క్రోశమాత్రంతతో గత్వ అక్కడి జాగ్రత్తగా ఇంకొక 2 మైళ్ళు ప్రయాణం చేశారు. బహూన్ మేధ్యాన్ మృగాన్ హత్వ చేరతు యమునావని. ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా రాముని యొక్క మాంస భక్షణానికి సంబంధించినటువంటి ఘట్టం ఏర్పడుతుంది. తతో బహూ మేధ్యాన్ మృగాన్ హత్వ చేరతు యమునావనే. చచారా చేరతు చేరుహు. చేరతు వీళ్ళిద్దరు రామలక్ష్మణులిద్దరు. బహూన్ మేధ్యాన్ మృగాన్, చాలా పవిత్రములైన మృగములను హృత్వ హత్వ హృత్వ 2 పాఠాలు చంపి లేక సేకరించి చేరతులు యమునావనే, ఆ నదీ తీరంలో వాళ్ళ ఆహారాన్ని స్వీకరించారు. ఇక్కడ మళ్ళీ తెచ్చి కదా రాముడు మాంసాన్ని తినవచ్చునా తినకూడదా చాలా క్లారిటీగా రాముడు క్షాత్రధర్మానికి సంబంధించిన వాడు కాబట్టి ఆయన తినవలసిన మాంసములు ఉంటాయి. అది ఎక్కడా కూడా తప్పు కానే కాదు. ఇదొక నియమం. రెండవది, అడవిలోనే నివాసం ఉంటూ అడవిలో కూడా మళ్ళీ ధాన్య విశేషాలతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది మహర్షులు వాళ్ళకి ఆ రాజధానుల నుంచి రాజుల దగ్గర నుంచి ఆహార ధాన్యాలు పప్పు దినుసులు అన్నీ వస్తాయి. అలా ఉండేటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి. అలా కాకుండా కేవలం వన్యములతోనే తినేటువంటి మహర్షులు తినవలసిన మాంసములు కూడా కొన్ని ఉంటాయి. అది మనకి ఏమాత్రం దోషములు కావు. అంటే 2 రకాలు. రాముడు క్షాత్రాన్ని అనుసరించి మాంసము తినవచ్చును, లేదు ఇప్పుడు ఉండే వన్యమైనటువంటి వైఖాన ధర్మాన్ని తాను అనుసరిస్తున్నటువంటి క్షత్ర ధర్మానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి కొన్ని మాంసం తినవచ్చును. ఇందులో సందేహపడవసరం లేదు. భరద్వాజుడు ఏమేమి తినవచ్చునో ఏమేమి తినకూడదో చెప్పి కూడా పంపించాడు కాబట్టి ఆ మహర్షి ధర్మానికి వ్యతిరేక్తంగా ఏం చెప్పడు కాబట్టి ఏం తిన్నా తప్పు లేదు. ఇది ఒకరి యొక్క సంవాదం, ఒకరి యొక్క మాట. రెండవది బహూన్వేధ్య. జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా మృగములను చంపి ఉన్నవాళ్ళు 3 ఎంత తింటారు? ఇది ఆలోచించాలి కదా, ఎంత తింటారు? మామూలుగా అనుకుందాం, ఒక మృగమును చంపితే ఆ మాంసం 3కి సరిపోతుంది. మాంసమే కనుక అనుకుంటే కదా. బహూన్వేధ్యాన్ మృగాన్ అను, పాఠాంతరంలో హృత్వా అను. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? భరద్వాజ మహర్షి తగ్గించి బయలుదేరాడు. నిజానికి ఇంకా ఆయన వనవాసపు దీక్ష ప్రారంభించాలి అంటే
ఒక ఇల్లు కట్టుకుని ఒక స్థిరమైనటువంటి దీక్షతో తాను ప్రారంభించాలి సంకల్పం చేసి. అయినా కూడా బహూన్ అనే పదం వల్ల ఎన్ని మృగములను చంపుతారు? ఊరికే చంపేసి అన్నీ పడేసి వెళ్ళిపోరు కదా వేస్ట్గా, వృధాగా. కాబట్టి దీన్ని ఆలోచించాలయ్యా. హృత్వా అనే పదం ఉన్నది. హృత్వా అంటే సేకరించి అని అర్థం. మదనపాల నిఘంటువు అని ప్రాచీన నిఘంటువు, మదనపాల నిఘంటువు అంటారు. ఆ మదనపాల నిఘంటువు పురాణములలో వేదములలో ఉండే అనేక రకాల సందర్భాల్లో ఉండే చెట్ల జాతులు, వృక్ష జాతులు, ఈ ఫలమూలాదుల యొక్క పేర్లన్నీ చెప్పినటువంటి నిఘంటువు మదనపాల నిఘంటువు అంటారు. అందులో మేధ్యము అనగా అశ్వకందము అని అంటారు. అశ్వకందం అంటే గుర్రపు దుంపలను ఉంటాయి. ఆ గుర్రపు దుంపలను మేధ్యం మృగం అని అంటారు. అశ్వకందం దాన్ని మేధ్యాన్, చాలా పవిత్రమైన మాంసముతో సమానమైన యజ్ఞయాగాదుల్లో నిర్వహించవలసిన వాటిల్లో. కాబట్టి అశ్వకందము అని దాని పేరు. దాన్ని ఐనేయం అంటే గజకందము అని అంటారు. ఉదాహరణకి కొన్ని పేర్లు మాంసములకు మృగములకు సంబంధించినట్లుగా ఉంటాయి. ఉదాహరణ ఉద్దేశానికి మనం ఇల్లు కట్టుకుందాం అనుకున్నానురా, ఒక 1000 గజాలు కొన్నాను అంటాడు అనుకోండి. 1000 గజాలు కొన్నాను అంటారా? 1000 గజాలు అమ్మి కదా స్థలం కొనుక్కోవాలి. అంటే గజం అంటే అర్థం ఏంటి? ఏనుగు కదా. గజం అంటే ఏనుగు. ఇల్లు కట్టుకోవడానికి 1000 ఏనుగులు కొన్నాను అనొచ్చా? ఏమన్నది? గజం అంటే అక్కడ అర్థం అక్కడ ఉండే స్థలమునకు సంబంధించిన ఒక కొలత కదా. ఇన్ని గజాలు కొన్నాను అంటే ఇన్ని ఏనుగులు కొన్నాను అలాగైతే అర్థం రాదు. కొన్ని సందర్భములలో సైంధవం కావాలి అంటే గుర్రమే అవసరం. కొన్ని సందర్భములలో సైంధవం అంటే ఉప్పర్ అవసరం. ఇక్కడ పేరులను పట్టి కూడా అవి అర్థములు చెప్పవలసి ఉంటుంది. ఇల్లు కట్టుకోవడానికి గజాలకు అవసరం లేదు, స్థలాలు కావాలి. కానీ స్థలాన్ని గజం అని. ఇక్కడ గజం అంటే ఏనుగు కాదు. ఏనుగు కొన్నానంటే గజాన్ని కొన్నట్టు కాదు. ఇది ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బహూన్ మేధ్యాన్ హృత్వా మృగాన్. మృగములు అంటే ఇక్కడ కందములు, అశ్వకందములు అంటారు. నిఘంటువులో ఉండే విషయములు ఇవి. కాబట్టి నిఘంటువుల్లో హృత్వ అప్పుడు బహూన్ అంటే తప్పదు. ఒక దుంప ఇంత ఉంటుంది, ఒక దుంప అంత ఉంటుంది. ఇక్కడ దుంపలు చాలా సేకరిస్తే కనుక అవి మళ్ళీ మూట కట్టుకుని తరువాత ఆహారానికి ఉపక్రమించాలి. అంటే దొరకని చోట మళ్ళీ ఆహారాన్ని సేకరించాలి. కాబట్టి బహూన్ మేధ్యాన్ మృగాన్ హృత్వా. ప్రాచ్య పాఠంలో మృగాన్ హృత్వాన్ సేకరించింది. కాబట్టి ఏం పర్వాలేదు, ఎలా అనుకున్నా తప్పు లేదు. ఇది మనం గమనించాలి. అంటే మాంసము తిన్నాడనుకున్నా ధర్మ విరుద్ధము కాదు. ఒకవేళ మాంసము కాదనుకున్నా ఈ రకమైనటువంటి చెప్పే అవకాశం ఉన్నది. కాబట్టి దీని గురించి పెద్ద చర్చే అవసరము లేదు. ఇది పట్టుకుని ప్రాకులాడే వాళ్ళంతా కూడా ప్రబుద్ధులు ఇంకా ఉంటారు. కాబట్టి దాని గురించి మనకు పెద్దగా చర్చలకు అవసరం లేదు. కాబట్టి రాముడు క్షాత్రధర్మమును పట్టి మాంసము తినవచ్చును. ఏదైనా దీక్షను పట్టి మాంసము కూడా తినకుండా నేను దీక్షను పడతాననుకుంటే మాంసం మానేయవచ్చును. ఇందులో ఎలాంటి విప్రతిపత్తి లేదు. ఆ రకంగా యమునా నదీ తీరంలో విహృత్యతే బర్హిణ పూగనాదితే శుభే వనే వానరవారణాయుతే సమం నదీవ ప్రముపేత్య సమ్మతం నివాసమాజగ్రు అదీన దర్శనా. అక్కడి నుంచి విహృత్య చాలా చక్కగా హాయిగా కాసేపు తిన్న తర్వాత భుక్త్వా శతపథం గచ్చేది అంటాం కదా. తిన్న తర్వాత పడుకోవాలి, కాసేపు తిరిగితే అరుగుతుంది. విహృత్య కాసేపు సరదాగా తిరిగారు. ఆ ప్రాంతం అంతా చాలా బాగా అనిపించింది. బర్హిణ పూగనాదితే, చాలా పోగ చెట్ల వృక్షాలు చాలా ఉన్నాయి. నెమళ్ళు చాలా కనిపించాయి, చాలా అందంగా అనిపించింది. ఏనుగులలా కనిపించే వానరాలు చాలా కనిపించాయి. మహర్షి చెప్పాడు కదా, వానరై వానరక్ష నిషేవిత అని చెప్పాడు. అలా ఎన్నో కోతులు కనిపించాయి. సమం నదీవ ప్రముపేత్య సమ్మతం. ఆ యమునా నదిని దాటి ఆ నదీవప్రం, ఆ యమునా నది యొక్క అంటే అది తిరుగుతూ ఉండేటువంటి ఆ ప్రాంతంలో, ఆ చుట్టూ ఉండేటువంటి మధ్య ప్రాంతంలో ఉన్న సీతారాములు లక్ష్మణ సహితులై వాళ్ళు నివాసం ఆ జగ్గుహు అంటే వాళ్ళు ఆ ప్రాంతానికి చేరారు. ఈ ప్రాంతం అంతా నదీవప్రం ఉంది. ఆ దక్షిణ ప్రాంతానికి చేరారు. నివాసం ఆ జగ్గుహు అదీన దర్శన. అదీన దర్శన ఎలాంటి దైన్యము పొందని వారి సుఖంగా ఉంది. వాళ్ళకి వన విహారయాత్రలా ఉంది తప్ప వనవాస యాత్రలా లేదు. కాబట్టి అదీన దర్శన. ఏమాత్రం బాధపడకుండా అక్కడ ఒక మంచి ప్రదేశంలో ఆ రాత్రి గడిచి 4వ రాత్రి గడిచి 3 రాత్రులు గడిచిన తర్వాత
వీరు ఇక్కడికి చేరారు. తర్వాత 4వ రాత్రి 5వ రాత్రికి చేరారు. అధరాత్ర్యాం షట్పంచాశత్ సర్గ 56వ సర్గ. అధరాత్ర్యాం వ్యతీతాయాం అవసుప్తమనంతరం ప్రబోధయామాశ శనైః లక్ష్మణం రఘునందనః. రాత్రి గడిచింది. పడుకున్న తర్వాత అవసుప్తం అనంతరం లక్ష్మణ లే అని రాముడు అన్నట్లుగా ఇక్కడ ఉంటుంది. ప్రబోధయామాశ శనైః లక్ష్మణుడు నిద్రపోడు, 14 ఏళ్ళు నిద్రపోలేదు అని పురాణాంతరాలు చెప్పాయి. మనకి రామాయణం చూస్తే కూడా ఆయన పడుకున్నట్టు దాఖలాలు ఏం కనిపించవు. ఇక్కడ రాముడు నిద్ర లేపెను అని వస్తుంది. ప్రబోధయామాస లక్ష్మణుడు. ఎలాంటి ప్రబోధయామాస? అవసుప్తం అంటే అర్థం నిద్రపోని లక్ష్మణుడిని రాముడు లేపెను అది అంటే అర్థం. రాత్రంతా కూర్చుని వీరిద్దరికి కాపలా కాస్తున్న లక్ష్మణుడు బడదకతో కళ్ళు పూసుకున్న లక్ష్మణస్వామిని రాముడు మేల్కొల్పెను. ఇది వ్యాఖ్యాతలు రాస్తారు. అంటే బడలికతో లక్ష్మణుడు ఉన్నాడు తప్ప నిద్రలో లేడని గుర్తించారు. కాబట్టి అక్కడ ఉండే పదం అవసుప్తం నిద్రపోని వాడు అని అర్థం. ఆ రకంగా లక్ష్మణస్వామి లేపి సౌమిత్రే శృణు వన్యానాం వల్గు వ్యాహరతాం స్వరం సంప్రతిష్టామహే కాల ప్రస్థానస్య పరంతప. జాగ్రత్తగా వల్గు వ్యాహరతాం స్వరం. పక్షులన్నీ కూర్చుని చూసావా? పక్షుల యొక్క ధ్వని వినిపిస్తోందంటే తెల్లవారిందని గుర్తు. గోదమ్మ వారు ఇన్ని పాసురములలో కూడా పుళ్ళుం శిలంబిరికాన్ కీసుకీసుందెంగు కీవానం ఈ పాసురంలో పక్షుల యొక్క కోతలు చెప్పడానికి గల కారణం వీటి ప్రాబోధిక లక్షణములు అంటారు. శాస్త్రంలో ప్రాబోధిక లక్షణములు అంటారు. ఇవి చెప్పాలి. పుళ్ళుం శిలంబిరికాన్ పక్షులు కూస్తున్నాయి అనడానికి కారణం. రాముడు కూడా వల్గు వ్యాహరతాం స్వరం పక్షులు ఎంత బాగా కూస్తున్నాయో లక్ష్మణ అంటే తెల్లవారింది అని అంటారు. అప్పుడైతే పుళ్ళుం శిలంబిరికాన్, ఇప్పుడైతే సెల్లుం శిలంబిరికాన్. సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది. ఇప్పుడు పక్షులు కోతలే వినే అవకాశమే లేదు మనకి. సెల్ ఫోన్ మనం పెట్టుకుని అలారం అవ్వడం తప్ప పుళ్ళుం శిలంబిరికాన్ ఉండదు. కానీ ఆ పక్షుల యొక్క అందమైనటువంటి ధ్వనులు వింటూ రాముడు సౌమిత్రే సంప్రతిష్టామహే. దాంట్లో సంధ్యావందనాలు మనం పూర్తి చేసుకుందాం, బయలుదేరదాం. ప్రస్థానస్య పరంతప మళ్ళీ బయలుదేరితే తప్ప మళ్ళీ అక్కడ చేరుకోవాలి కదా, మళ్ళీ చిత్రకూటానికి చేరుకోవాలి అని రాముడు ససుప్త సమయే భ్రాత్ర లక్ష్మణ ప్రతిబోధిత జహౌ నిద్రాంచ తంద్రీంచ ప్రసక్తంచ పధిశ్రమం. రాముడులా చెప్పగానే అప్పటికే కలిగిన బడలిక వల్ల కలిగిన నిద్ర, తంద్రీంచ బడలిక రెండు ఎగిరిపోయేటట్టుగా గబగబా లేచాడు. తను చేసిన కాలకృత్యాలన్నీ నిర్వర్తించాడు. తత ఉత్థాయతే సర్వే స్పృష్ట్వా నద్యాః శివం జలం పంథానభుషిణాదిష్టం చిత్రకూటస్య తన్యయుః. ఆ రకంగా భరద్వాజ మహర్షి చెప్పినటువంటి ఆ మార్గాన్ని అనుసరించి సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై ఆయన కాస్త ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ వీళ్ళు బయలుదేరి తతః సంప్రస్థిత కాలే రామ సౌమిత్రిణా సహ సీతాం కమలపత్రాక్షీం ఇదం వచనమబ్రవీత్. బయలుదేరిన తర్వాత రాముడు లక్ష్మణస్వామితో కలిసి బయలుదేరుతుంటే సీతను చూస్తే సీతాం కమలపత్రాక్షీం. వాల్మీకి ఇక్కడ కమలపత్రాక్షి విప్పారిన కనులు కలిగి ఆనందంతో నిండిన కనులు కలిగినది సీత అని వర్ణించాడు. ఎందుకు వర్ణించాడని ఆ వ్యాఖ్యానంలో చెప్తారు. వనవాసపు దుఃఖం అనేటువంటి చిన్న కించిత్తు బాధ కూడా సీతమ్మకు లేదని తెలియజేయడం కోసమని కమలపత్రాక్షి అని వర్ణించాడు. ఆవిడ కన్నులు బయలుదేరడానికి ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఎలాంటి చీకు చింత అంటారే ఏమీ లేకుండా సీతమ్మ చాలా బాగుంది. ఆదీప్త నివవై దేహి సర్వత పుష్పితాం నగాన్ స్వై పుష్పై కింశుకాన్ పశ్య మాలిన శిశిరాత్యయే. రాముడికి చాలా ధైర్యం కలిగి ఇక వెనక నుంచో పక్క నుంచో కాపలాగా అవసరం లేదు. కారణం తను చెప్పిన మహర్షి చెప్పినటువంటి ఆ సమీపానికి చేరుతున్నారు కాబట్టి ఇదంతా కూడా సురక్షిత ప్రాంతం అని గుర్తించిన రాముడు ఇక సీతమ్మ తల్లిని చక్కగా దగ్గరికి తీసుకుని ఆ చెట్లన్నీ పరిచయం చేస్తున్నాడు. చూసావా, అవన్నీ కింసుక వృక్షాలు అంటారు. కింసుకాలంటే మోదుగ చెట్లు. ఆ మోదుగ చెట్లకి ఎర్రటి పుష్పాలు పూస్తాయి. ఎర్రటి పుష్పాలు ఆ పుష్పాల చివరిలో ఉండే ఆకులు కలిస్తే చిలుకల్లా ఉంటాయి. కింసుక
అది ఏమన్నా చిలుక అనిపించేటట్టుగా ఉంటాయి కాబట్టి మోదుగ పూలని మోదుగ చెట్టని కింశుక వృక్షములు అని అంటారు. మన చిలక ఎలా ఉంటుందో చిలకకు ఉండేటువంటి ఎర్రటి ముక్కులాగా ఎర్రటి దీనిలాగా ఆ పువ్వులు ఉంటాయి. ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. ఆకుపచ్చ ఆకుల మధ్యన పువ్వు చిలుకలా ప్రకాశిస్తుంది. ఇది ఒక అందమైనటువంటి చిత్రణ. అలా కింశుకాలు అంటారు. శుకహ కిం, అదేమన్నా చిలుక లేకపోతే ఇంకో వృక్షమా అనడానికి వీలుగా చెప్పడాన్ని కింశుక అంటారు. వా నరహ, మనిష లేకపోతే కాదా, వా నరహ నరోవా, మనిషేనా, మనిషిలా ప్రవర్తిస్తున్నాడే అనుకునేవాడు వానరుడు. కోతులు మనుషులాగా ఉంటాయి కదా, అంటే వానరహ అని పేరు. కిన్నరహ, మామూలు మనలాంటి మనిషి లేకపోతే గొప్ప తేజస్వి మూర్తి అంటే మనలాగే ఉంటాడు కానీ భూమి మీద దిగడు, ఎలా అయినా ఎగిరిపోగలిగినటువంటి శక్తులు కలిగి ఉంటాడు, వాడు నరుడు. కిన్నరహ, మనిషా కాదా అనిపించేటట్టుగా ఉండేవాడిని కిన్నరులు అని అంటారు. కోతు మనిషా కాదా అనిపించే జంతువుని దేవజాతికి చెందినవాడు కిన్నరుడు, ఒక పశుజాతికి చెందినది వా నరహ అని అంటారు. పక్షులలో ఈ వృక్షములలో కిం శుక, శుక కిం, అదేమన్నా చిలుక అన్నట్లుగా ఉండి అలాంటి కింశుక వృక్షాలు చూపిస్తూ ఎంత బాగుందో చూసావా, చిలకలా ఉంది కదా అంటూ రాముడు ఆ చెట్టను చూపిస్తున్నాడు. పశ్య భల్లాతకాన్ ఫుల్లాన్ కరై అనుపసేవితాన్ ఫలపత్రై అవనతాన్ నూనం శిక్ష్యామి జీవితం. భల్లాతక వృక్షములు ఉన్నాయి అంటే జీడి మామిడి చెట్లు లాంటివి, వాటిని వీరాంబరములు అంటారు. అంటే జీడి మామిడి చెట్లు లాంటి జీడి మామిడి చెట్లు లాంటి వృక్షాలు ఉంటే చూసావా, ఆ వృక్షాలు అనుపసేవితాన్ మానవై, మనుషులెవ్వరు ఇక్కడికి వచ్చి ఆ పళ్ళు ఫలములను పుష్పములను కోసే అవకాశం లేదు కదా, అలా ఫలపుష్పాదులతో నిండినటువంటి భల్లాతకాలు ఉన్నాయి, వాటిని కూడా చూడు. ఫలపత్రై అవనత, చక్కగా నిండుగా ఫలములతో వంగి వినయంగా మనకు అందుకునేటట్టుగా కొయ్యడానికి వీలుగా ఉండేటట్టుగా వృక్షములన్నీ కనిపిస్తున్నాయి. పశ్య ద్రోణ ప్రమాణాన్ని లంబమానాని లక్ష్మణ మధుని మధుకారీభి సంభృతాని నగే నగే. బా, ఎక్కడ చూసిన చిన్న చిన్న రాళ్ళగుట్టలకంతా తేనె పట్టు ఉంది. ద్రోణమాత్రాన్ని ఒక కొంచెం తేనె వచ్చేటట్లుగా ఉండేటువంటి ఆ తేనె పట్లన్నీ కనిపిస్తున్నాయి. ఆ తేనె పట్టల్లో మధుని ఎంత గొప్ప తేనె ఉందో లక్ష్మణ చూడు. అంటే మనకు ఎప్పుడన్నా ఆహారానికి కానీ తాగడానికి కానీ తేనె దగ్గరలో ఉన్నది. మళ్ళీ వీళ్ళు కుటీరం కట్టుకున్న తర్వాత ఇవి సేకరించవలసిన వాడెవడు? లక్ష్మణస్వామి కదా. కందమూలాలు తెచ్చినా, తేనె పట్టుకొచ్చినా, దర్భలు పట్టుకొచ్చినా, పుష్పములు పట్టుకొచ్చినా ఆయనే తేవాలి. ఆయనే వీళ్ళకి దాసభూతుడు కాబట్టి లక్ష్మణస్వామికి చెప్తున్నాడు, లక్ష్మణ చూడు ఇక్కడ ఉండేటువంటి ఆ పశ్య భల్లాతక ఇవన్నీ చూడు లక్ష్మణ. ఫలపత్రై ఏమంటాం, మధుని మధుకారీభి సంభృతాని నగేన. అంటే ఆ తేనె తీగలు చాలా జాగ్రత్తగా మన కోసమే ఉంచినట్టుగా కొంచెం తేనె పిండితే వచ్చేటట్టుగా అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూడు. ఏష క్రోశతి నత్యూహ తం శిఖీ ప్రతికూజతి రమణీయే వనోద్దేశే పుష్ప సంస్తర సంకటే. నత్యూహము అనే ఒక పక్షి, కోకిల జాతికి చెందినటువంటి పక్షులలో ఒక నత్యూహము అని అంటారు. అది కోస్తే అది శుభము అని అంటారు. అది ఎప్పుడైనా కూస్తే కనుక అది శుభానికి సంకేతం. అలాంటి ఆ నత్యూహ పక్షి కూస్తూ ఉంటే దానికి ప్రతిగా ఒక మయూరం కూడా కూస్తోంది అని రాముడు చెప్పాడు. అంటే అర్థం, ఈ నత్యూహ పక్షి ఒక మయూరంలా కూస్తుంది. మయూరానికి ఉండేటువంటి కోతని పెద్ద కోత, పక్షులలో చాలా ఎక్కువగా గట్టిగా కూసే కోతని ఒక నెమలి మాత్రమే కూస్తుంది. కాబట్టి దాని కేక అని పేరు. మనం వాడు కేక పెట్టాడరా అంటావి. కేక పెట్టాడంటే చాలా గట్టిగా అరిచాడని లెక్క. కేక అంటే అర్థం నెమలి కూసే కూత. కాబట్టే నెమళ్ళకి కేకీలని పేరు, కేకాలని పేరు. కేక అంటారు నెమలిని. అంటే అది కూసే కూత గట్టిగా ఉంటుంది. ఈ నత్యూహ పక్షి కూస్తే నెమలి కూచింది అంటే నెమలిలా గట్టిగా కూయగలిగే శక్తి కలిగిన పక్షి అని గుర్తు అని మరి తర్వాత చెప్తారు పెద్దలు. ఆ రకంగా నత్యూహ క్రోశతి, ఆ నత్యూహ పక్షి కూస్తోంది. దానికి వినంగానే ప్రతికూజతి శిఖి, నెమలి కూడా దానికి ప్రతికూజనం చేసింది. విన్నావా? రమణీయే వనోద్దేశే, ఎంత బాగుంది. ఆ పక్షుల ధ్వని ఎప్పుడైనా విన్నాము? ఆ ధ్వనులే చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
గొప్ప పుష్ప సంస్తర సంకటే, పూలు నిండినటువంటి అందమైన ప్రాంతం ఇది. కాబట్టి మాతంగయూధానుసృతం పక్షి సంఘానునాదితం చిత్రకూటమిమం పశ్య ప్రవృద్ధ శిఖరం గిరిం. ఆ చిత్రకూటం కనిపిస్తుంది. మాతంగయూధానుసృతం, మంచి మదించిన ఏనుగులన్నీ ఆ పర్వతం చుట్టూ కనిపిస్తున్నాయి మనకి. పక్షి సంఘానునాదితం, అనేక రకాల పక్షుల యొక్క పూజితాలతో చాలా బాగుంది. ఇదిగో చిత్రకూటం ఇది. ఆ మహర్షి చెప్పినట్లుగానే మనం చూస్తున్నామని. సమభూమి తలే రమ్యే, ఆ చిత్రకూటానికి జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత సమతలంగా ఉండే ప్రదేశాన్ని గుర్తించి లక్ష్మణ ద్రుమై బహుభిరావృతే పుణ్యే రంశ్యామహే తాత చిత్రకూటస్య కారణే. మనం ఈ అడవిలో ఇక్కడే హాయిగా ఉందాము. ఇక్కడ చిత్రకూటంలో ఉండిపోదాం అనుకున్నారు ముందు, తర్వాత బయలుదేరవలసి వచ్చింది కదా. ఇక్కడ హాయిగా ఉందాం మనం. తతస్థౌ పాదచారేణ గచ్చంతౌ సహసీతయ రమ్యమాసేదతు శైలం చిత్రకూటం మనోరమం. మెల్లగా కనిపించే పర్వతం దగ్గరగా ఉంటే అనిపిస్తుంది కదా, నడిస్తే కొద్దీ దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ పర్వతం దాకా వీళ్ళు పాదచారులో నడుస్తున్నారు. రమ్యమాసేతు, దగ్గర దాకా వచ్చారు, దరిదాపులకు వచ్చారు. చాలా అందంగా కనిపించింది పర్వతం. తంతు పర్వతమాసాద్య నానా పక్షి గణాయుతం బహుమూల ఫలం రమ్యం సంపన్నస రసోదకం. అలా ఉంది ఆ ప్రాంతం. ఆ చెరుకుంటే అనేక రకాల పక్షుల పూజితాలతో ఉన్నది. బహుమూల ఫల, మనకి ఏవైతే ఆహారాలు కావాలో ఆ ఉన్నటువంటి బహుమూల ఫల. బహూన్మేధ్యాన్ మృగాన్, ఆ పదాన్ని బహుమూల ఫల, బహుమూలములని పేరు. అంటే అశ్వకందములకు గజకందములకు బహుమూలాలని పేరు. అలా బహుమూల ఫలాలతో నిండి ఉన్నది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి సంపన్నస రసోదకం, సంపన్న సరసోదకం అంటే సమృద్ధిగా నిండిన రసములతో కూడినది ఒక అర్థం. సంపన్నస రసోదకం, పనస వృక్షములతో నిండినటువంటి ఆహారాన్ని కూడా ఇచ్చే పర్వతంలా ఉన్నది. మనోజ్ఞోయం గిరి సౌమ్య, ఎంత బాగుంది పర్వతం. నానాద్రుమలతాయుత బహుమూల ఫలోరమ్య స్వాజీవ ప్రతిభాతిమే. అబ్బా, మనకు గొప్ప ఆవాసం దొరికినట్లుగా నాకు అనిపిస్తుంది లక్ష్మణ. చాలా బాగుంది ప్రాంతం, ఇక్కడే హాయిగా ఉందాం. మునయశ్చ మహాత్మానః వసంతి అస్మిన్ శిలోచ్చయే అయం వాసో భవేత్తావతు అత్ర సౌమ్యరమేమహి. చాలామంది మహర్షులు బహుశా ఉండొచ్చు, ఇంత అందమైన ప్రాంతాన్ని విడిచిపెడతారు ఆ మహర్షులు. హాయిగా ప్రశాంతంగా తపస్సులు కొనసాగిస్తారు కదా. ఇక్కడ మహర్షులు చాలామంది ఉండే అవకాశం ఉన్నది ఈ ప్రాంతంలో. కాబట్టి ఈ ప్రాంతంలో హాయిగా మనం ఉందాం. ఇది సీతాచ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలి అభిగమ్య ఆశ్రమం సర్వే వాల్మీకిం అభివాదయన్. ఆ రకంగా ఈ పర్వతం దాకా వెళ్ళేటికి దూరంగా ఒక ఆశ్రమం కనిపించింది. అగో మహర్షులు ఎవరో ఉన్నట్టున్నారని ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. అది వాల్మీకి ఆశ్రమం. వాల్మీకి అనే మహర్షి, ఈ రామాయణాన్ని రచించిన వాల్మీకి అప్పుడు ఈ యమునా నది దాటిన తర్వాత ఉండే చిత్రకూటం దగ్గర ఉండేవాడు. రాముడు వెళ్ళిపోయిన తరువాత వాల్మీకి మహర్షి ఈ ఆశ్రమాన్ని విడిచి మళ్ళీ తమసా నదీ తీరానికి చేరాడు. అంటే మళ్ళీ అయోధ్యకి దగ్గరకు చేరినట్లుగా బాలకాండ ప్రారంభంలో తమసాయా అవిదూరేస్మిన్ లాంటి శ్లోకములలో తమసా నదీ ప్రాంతంలో వాల్మీకి ఉన్నాడని తానే చెప్పాడు. ఇక్కడ ఉన్నట్లుగా చెప్తారు. కారణం, ఇక్కడ రాముడు వనవాసానికి బయలుదేరేంత వరకు కూడా ఇక్కడ ఉండి, ఇక్కడ నుండి మళ్ళీ ఆశ్రమాన్ని విడిచిపెట్టి, ఆశ్రమాన్ని విడితే మనలాగా ఇల్లు అన్నీ అమ్ముకుని వెళ్ళడం కాదు కదా. వాళ్ళు కట్టుకుని బాగుంటాయి, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి మరొక చోట కట్టుకోవడం తప్ప మళ్ళీ ఆ సామాన్లని పట్టుకోవడం లాంటివి ఉండవు. వాడికి ఆశ్రమాన్ని విడిచిపెట్టి మళ్ళీ తపస్సు నది తీరానికి వచ్చాడు వాల్మీకి. అది తర్వాత వ్యాఖ్యానంలో తెలియజేస్తాడు. కాబట్టి వాల్మీకి ఆశ్రమాన్ని గుర్తించారు. వాల్మీకి అని రాముడికి తెలియదు, రామచంద్రమూర్తి వచ్చాడని వాల్మీకి గుర్తించి ఉండొచ్చు. కారణం, అడవికి బయలుదేరారనే వార్త అందరికీ ఏర్పడింది కాబట్టి. అలాంటి ఆ మహర్షిని తాన్ మహర్షి ప్రముదిత పూజయామాస ధర్మవితు. అక్కడ మహర్షి ఉన్నారు, సేవిస్తే వాల్మీకి అని తెలిసింది. వాల్మీకిని సేవించారు. వాల్మీకి వారి ముగ్గురికి చక్కటి గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఆస్యతామితి చోవాచ, ఇక్కడ ఉండండియా అని రాముడు చెప్పాడు. స్వాగతంతు నివేద్యచ, రామాదులందరికీ కూడా స్వాగతాన్ని ఆతిథ్యాన్ని ఇచ్చాడు. స్వాగతంతు నివేద్యచ, స్వాగతమును ఆతిథ్యమును కూడా అందించను అంట. తత అబ్రవీన్ మహాబాహు. ఆ తర్వాత రాముడు అంటున్నాడు, లక్ష్మణం లక్ష్మణాగ్రజ,
లక్ష్మణుడితో లక్ష్మణుడు అన్నయ్య అయినటువంటి రాముడు అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరికీ స్నేహం ఎంత గొప్పదో తెలుస్తుంది అంటారు వ్యాఖ్యాతం. లక్ష్మణం లక్ష్మణాగ్రజ, రామ కాదు లక్ష్మణుడికి అన్నయ్య అంటే అర్థం లక్ష్మణుడిలో ఉండే వినయ విధేయతలు అలాంటివే రాముడిలో కూడా ఉన్నాయి. అంటే రాముడిలో ఉన్నట్టుగా లక్ష్మణస్వామిలో ఉన్నాయా, లక్ష్మణస్వామిలో అలా ఉండే గుణములు రాముడిలో ఉన్నాయా అంటే ఒక్కొక్కసారి చూస్తే రాముడి కంటే లక్ష్మణుడే గుణవంతుడిగా కనిపిస్తాడు. కానీ లక్ష్మణం లక్ష్మణాగ్రజ, లక్ష్మణుడితో సమానమైనటువంటి గణములు కలిగినటువంటి రాముడు అండంలో గొప్ప సాదృశ్యం ఏమిటంటే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సమతాం ప్రాప్తం, గుణములలో సమానమైన వారు అని చెప్పడం కోసం అని అంటారు. కానీ లక్ష్మణాగ్రజ రామ ఆ రకంగా అంటున్నాడు లక్ష్మణస్వామితో. సన్నివేద్య యథాన్యాయం ఆత్మానం ఉషయే ప్రభు లక్ష్మణ ఆనయ దారుణి దృఢాని చ వరాని చ. మెల్లగా వాల్మీకి యొక్క ఆశ్రమంలో వారి యొక్క అనుమతి తీసుకుని కొంచెం దూరం బయలుదేరి ఆ చిత్రకూట పర్వతాన్ని ఎక్కారు. ఎక్కిన తర్వాత లక్ష్మణస్వామితో అంటూ జాగ్రత్తగా మంచి మంచి కర్రలు పట్టారు. లక్ష్మణ కురుష్వ ఆవసధం, నేను చెప్పిన ఈ ప్రదేశంలో ఒక చిన్న కుటీరాన్ని కట్టు అన్నాడు. లక్ష్మణస్వామికి పడవలు తయారు చేయడం వచ్చు, కుటీరాలు కట్టడం వచ్చు, ఆయుధాలు తయారు చేయడం వచ్చు. ముందు ముందు పెడితే తెలుస్తుంది. మంచి అందంగా బ్రహ్మాండంగా ఒక కుటీరాన్ని కట్టాడు. వివిధాన్ ద్రుమాన్ ఆజహార తతశ్చక్రే పర్ణశాలావరిందమ, అనేక రకాల ఆకులను అనేక రకాల చెట్లను జాగ్రత్తగా వినియోగిస్తూ, అంటే భరద్వాజ మహర్షి చెప్పినటువంటి అనేక కథాహ శుభాహ ఉంది కదా, అన్ని మాటలలో అరణ్యములలో ఏ ఏ చెట్లు ఇంటికి ఉపయోగించాలో ఎలా కట్టాలో కూడా నేర్పించాడు పెద్దవాడు. అంటే అన్ని పాపం నేర్చుకుని బయలుదేరాడు. ఎవరి ముందు నేర్చుకుంటారు? లక్ష్మణస్వామి నేర్చుకుంటాడు. రాముడు నేర్చుకున్నా రాముడు సలహాలు ఇస్తూ ఉంటాడు, లక్ష్మణస్వామి కడుతూ ఉంటాడు. కాబట్టి ఆరభస్వ కురుష్వ ఆవసధం, కుటీరాన్ని కట్టమంటే చాలా అందంగా కుటీరాన్ని కట్టాడు. తాం నిష్ఠితాం బద్ధకటాం దృష్ట్వా రామ సుదర్శనాం శుశ్రూషమాణమేకాగ్రాం ఇదం వచనమబ్రవీత్. నిష్ఠితాం చాలా బాగా కట్టాడు. బద్ధకటాం ఎక్కడికక్కడ గోడలు ఇలా ఇలా కర్రలతో ఒకవైపు తడికి నిలబెడితే మళ్ళీ ఈ పక్క తడికలకి గట్టిగా కట్టాలి, కింద బేస్ బాగుండాలి కదా. బద్ధకటాం ఎటు చూసినా సరే గట్టిగా నిలబడి ఉండేటట్టుగా, పెద్ద పెద్ద గాలులకు పడిపోయేటట్టు కాకుండా బద్ధకటాం నిష్ఠితాం దృష్ట్వా రామ సుదర్శనాం, చాలా అందంగా ఉంది. సుదర్శనం చాలా అందంగా ఉన్నది. శుశ్రూషమాణమేకాగ్రం, ఆ విధంగా సేవ చేసేటువంటి ఎలా చెబితే అలా వినే లక్ష్మణస్వామిని చూచి రాముడు చాలా ఆనందించి ఆయన ఐనేయం మాంసమాహృత్య శాలాం యక్ష్యామహే వయం కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిరజీవిభి. లక్ష్మణ, మనం గృహ వాస్తు చేయాలి, వాస్తు పూజ చేయాలి. వాస్తు అంటే అర్థం ఇల్లు అని అర్థం. వాస్తు అంటే వాస్తు పురుషుడు పక్కన పెడితే ధిష్ట్యం నికేతనం సదనం వస్తు వాస్తు చ గృహే, గృహే వస్తు వాస్తుని అని మనకి నిఘంటువుల్లో ధిష్ణ్యం అన్న, నికేతనం అన్న, సదనం అన్న, వస్తు అన్న, వాస్తు అన్న, గృహము అన్న, ఇవన్నీ పర్యాయపదాలు. కాబట్టి వాస్తు శాలాం యక్ష్యామహే వయం, మనం గృహానికి సంబంధించినటువంటి ఒకానొక పూజ చేయాలి. కాబట్టి ఐనేయం మాంసమాహృత్య, ఏణా అని పిలవబడేటువంటి ఒక దుప్పి యొక్క, అంటే పెద్ద పెద్ద కొమ్ములు ఉండి చాలా వెంట్రుకలతో నిండి ఉన్నటువంటి ఐనేయం అంటారు. ఆ ఏణా అనేటువంటి దుప్పి యొక్క మాంసమును తీసుకునిరా అని చెప్పాడు. చెప్తే సౌమిత్రే చిరజీవి, ఎక్కువ కాలం ఉండవలసిన వాళ్ళం కదా, ఉండాలి అంటే ఈ పూజ చేయాలి. వాస్తు కర్మలో ఈ వాస్తు పూజ, వాస్తు కర్తవ్యం వాస్తు శమనం కర్తవ్యం చిరజీవి అని శాస్త్రం. కాబట్టి వాస్తు శమనం చెయ్యాలంటే ఎక్కువ కాలం హాయిగా ఉండాలి అనుకుంటే ఇంటికి ఒక పూజ చేయాలి. వాస్తు పూజ అని గృహప్రవేశానికి సంబంధించిన పూజలు చేయాలి. ఆ పూజ చేయాలి. కాబట్టి మృగం హత్వా ఆనయ క్షిప్రం లక్ష్మణ ఇహ శుభేక్షణ కర్తవ్య శాస్త్రదుష్టోహి విధి ధర్మం అనుస్మర. ఇక్కడ లక్ష్మణస్వామి ఆశ్చర్యకరంగా చూచాడు రాముడు. ఇప్పటిదాకా ఈ పనులు మీరు చేసిన వాడిని ఇంకోరు కదా. అయోధ్యలో ఉంటే రాజకుమారులు
ఎంతోమంది చేసేవాళ్ళు ఉంటారు. ఆ చేసే పూజ అంతా వాళ్ళు చేస్తారు. ఆ సమయానికి వచ్చి అక్షతలు వేసి వెళ్ళిపోవడమే కదా. ఈనాడు మంత్రులు చూస్తున్నాం కదా, అలా పూజ అంతా కూర్చోరు. ఆ సమయాన్ని దిగుతారు, ఫ్యాట్ చొక్కాలతోనో ఆ చెప్పులతోనో ఆ పూజ చేసి వెళ్ళిపోతారు. అంటే ఆ సమయానికి వచ్చి వెళ్ళిపోతారు. రాజులైనా వాళ్ళకు ఉండేటువంటి ప్రాబల్యాన్ని పట్టో, వాళ్ళకు ఉండే కర్మల యొక్క విశేషాన్ని పట్టో సమయానికి వచ్చి వెళుతారు తప్ప ఇదంతా వాళ్ళకి తెలిసి ఉండవలసిన అవసరం ఉండదు. ఉన్నవాళ్ళు ఉంటారు, వైదికం మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు అక్కడే కూర్చుని అంత జాగ్రత్తగా తెలిసిన వాళ్ళు ఉంటారు. లక్ష్మణస్వామి రాముడు ఇలా చెప్తూ ఉంటే శుభేక్షణ, అలా ఆశ్చర్యంగా అన్నయ్యకి ఇన్ని విషయాలు తెలుసు అన్నట్టుగా చూచేట. శుభ ఈక్షణ అంటే అర్థం ఎంత బాగా చూస్తున్నాడు అంటే తనని ప్రశంసించేటట్టుగా చూస్తున్న లక్ష్మణుడితో రాముడు శుభేక్షణ, ఎంత బాగా చూస్తున్నావు లక్ష్మణ అన్నాడంటే అర్థం అది. రాముడికి ఉండేటువంటి ఈ వాస్తుకర్మలో ఉండే నైపుణ్యాన్ని లక్ష్మణస్వామి గుర్తించి మృగం హత్వా ఆనయ, ఆ మృగాన్ని చంపి జాగ్రత్తగా మాంసాన్ని తీసుకురా అంటే ఈ చూడడంలో రెండు రకాల దృష్టి. శాస్త్రాన్ని చెబుతున్నాడు కరెక్టే, కానీ మనం ఇప్పుడు తాపస ధర్మాన్ని ఆశ్రయించవలసిన వాళ్ళం కదా, మళ్ళీ ఈ గృహానికి ఈ మాంసంతో ఇలా విధంగా చేయవలసి ఉంటుందా అనే సందేహాన్ని వినిపించాడు. అప్పుడు రాముడు అంటున్నాడు విధి ధర్మం అనుస్మర. మనకి ధర్మశాస్త్రం ముఖ్యం తప్ప మన లాజిక్కులు మ్యాజిక్కులు ముఖ్యం కాదు. వాస్తు శమనం చెయ్యాలి అంటే, వాస్తు పూజ చెయ్యాలి అంటే ఏవేవి అడవిలో చేయవలసిన లక్షణములు ఉంటాయో అవి చేసి తీరవలసినదే. కాబట్టి అయినేయ మాంసమును తీసుకునిరా అని పండించారు. అంటే అర్థం తామసారాధన అనుకున్నాం కదా. గృహాల్లో 45 మంది దేవతలు ఉంటారని వాస్తుశాస్త్రం మనకి చెప్తుంది. శిఖి అని, ప్రజ్వలి అని, అగ్ని అని, వ్యోమ అని, ఇలా పాతాళి, చాలా పేర్లు ఉంటాయి. 45 రకాల దేవతలు వాస్తు శమనంతో ఉంటారు. వీరంతా తామసికమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉంటారు. వీరికి శమనం చెయ్యాలి అంటే వారికి ఏది ఆహారమో అది నివేదన చేయాలి. కాబట్టి విధి ధర్మం అనుస్మర. మన అడవిలో ఉన్నాం, అదే కనుక ఏదో మనకి అయోధ్యలోనో రాజధానిలో ఉంటే కనుక ఉండే విధానం వేరు. ఇప్పటికీ మనం ఏదన్నా ఒక పూజ చేయాలి అంటే కొబ్బరికాయ కొట్టారంటే ఆ పూజకి అంటారు. కొబ్బరికాయ కొట్టమంటే ఎక్కడికక్కడ ఏది బలినివ్వాలో ఆ బలినిచ్చి పూజ ప్రారంభించారు. ఆ భూమికి ఒక లక్షణం ఉంది శాస్త్రంలో అనుభవం. కాబట్టి కొన్ని చోట్ల బలి అంటే మృగములను చంపుట కాదు. కొన్ని మన గృహప్రవేశం అవుతుందనుకోండి, ఏం చేస్తాం, గుమ్మడికాయ పట్టుకొచ్చి గుమ్మడికాయలో అనుకున్నట్టుగా పసుపు కుంకుమలు ఏవో పెట్టి వాటిని తిప్పి పగలగొడతాం. అదేమిటి, అదొక బలి అంట. తామసికమైన ఆరాధనలో భాగం. ఇప్పుడు వీళ్ళకి ఇలాంటి కొబ్బరికాయలు కానీ ఇలాంటి గుమ్మడికాయలు కానీ లేదా దీనికి ప్రత్యామ్నాయంగా ఉండేవి దొరికే ప్రదేశమా కాదా? దొరికే అవకాశం లేదు వీళ్ళకి. ఇప్పటికిప్పుడు వీళ్ళు వాస్తు పూజ చేయాలి అంటే ప్రత్యామ్నాయంగా చెప్పినవి దొరకవు. ఇక్కడ ప్రత్యామ్నాయంగా కాకుండా శాస్త్రంలో ఏవి ఉన్నాయో ఆ వరుస క్రమంలో వాళ్ళకి దొరికేది ఇక్కడ అడవిలో ఐనేయమే దొరుకుతుంది. ఏనా అనేటువంటి మృగమే దొరుకుతుంది. కానీ రాముడు చాలా గంభీరంగా విధి ధర్మం అనుస్మర. లక్ష్మణ, ఇది మనం ఆలోచించదగినది కాదు, శాస్త్రం చెప్పింది కదా, జాగ్రత్తగా పట్టరా అన్న. ఇలా చెయ్యవచ్చునా అనే ప్రశ్న మళ్ళీ గోవిందరాజులు వ్యాఖ్యానం చేసుకుంటూ. కాబట్టి విధాత్ర మనుస్మృతిలో ఒక శ్లోకం, ఈ మృగములు కృష్ణసార మృగో అంటారే, ఈ కృష్ణసార మృగములు దేనికి ఏర్పడ్డాయి? భగవంతుడు బ్రహ్మదేవుడిగా సృష్టి చేసిన భగవంతుడు కొన్నిటి కోసం ఏర్పరిచాడు. ఆయనే పుట్టించిన వాటి మీద ఆయనకే అధికారం ఉంటుంది, మనకు అధికారం ఉండదు కదా. ఎవరు దేనిని పుట్టిస్తారో సృష్టిస్తారో దాని మీద సర్వాధికారములు ఆయన వ్యక్తికి ఉంటాయి. కాబట్టి ఆనాటి బ్రహ్మదేవునికి ఉండేటువంటి స్మృతి ప్రకారం, ఆయనకుండే ధర్మం ప్రకారంగా కొన్నిటి కోసం పుట్టించారు. కొన్ని ఆహారములు కొన్నింటి కోసం. పిల్లి ఉందనుకోండి, పిల్లికి కొన్ని ఆహారములు, జీవహింస చేయవచ్చునా అంటే పరికిర, ఆ జంతువుకి అది ఆహారమై ఉంటుంది. ఇంకొక దానికి కీటకముల ఆహారమై ఉంటాయి, కొన్నింటికి పక్షుల ఆహారమై ఉంటాయి, కొన్నింటికి మృగములే ఆహారమై ఉంటాయి, కొన్నింటికి స్వజాతియే ఆహారముగా ఉంటుంది. పాము ఉందనుకోండి, పాము ప్రసవించిన తర్వాత కొన్ని వందల గుడ్లను పెడుతుంది. ఆకలి వేసి ఆ గుడ్లు తానే తినేస్తుంది. పాము పెట్టే గుడ్లన్నీ గనక పాములైతే ఈనాడు భూమి అంతా పాములతో నిండి ఉంటుంది అంటారు భారతంలో. కారణం అంటే పాము గుడ్లు పెట్టిన తర్వాత మందగించి కళ్ళు మూసుకుపోయి
కడుల నిండా ఒక చిక్కటి ద్రవం ఏర్పడి కడులు తెరవడానికి కూడా రాదు. ఎంత తెరుద్దామనుకున్నా తెరవనేటువంటి స్థితిలో ఉంటుంది. వాడు ఆకలి వేస్తే ఆహారం ఏం చేస్తుంది? ఆ చుట్టుకుని ఉంటుంది కదా, ఇలా ఉండ చుట్టినట్టుగా. ఆ చుట్టినప్పుడు తన నోటికి ఏది ఆహారం కలిగితే తింటుంది. ఆ తన తోక చుట్టుకున్న తోక సరిగ్గా నోటి దగ్గరికి వస్తుంది. ఆ తోక దగ్గర నుంచి ఈ అండములన్నీ వస్తాయి, చిన్న చిన్న అండములు. అంటే పాములు పుట్టడానికి వీలైనటువంటి గుడ్లు ఏర్పడతాయి. ఆ గుడ్డు తనే తినేస్తుంది. ఎన్నో కొన్ని మిగులుతాయి. తన మూతికి అందకుండా ఆ ప్రక్కో ఈ ప్రక్కో దొల్లిపోయినటువంటి 1, 2, 4, 5 ఉంటే అవి పాములు ఉంటాయి. ఆవిడ ఆ పాము పెట్టిన 20, 30 పాములు అయ్యారుకోండి. ఇప్పుడు దేశం భూమి అంతా పాములతో నిండి ఉంటుంది. కాబట్టి కొన్నింటికి భగవంతుడు ఆలోచించి బ్రహ్మదేవుడు దేనికి దాన్నే ఆహారంగా పెడతాడు. అది తమాషా. నమ్మాళ్ళవారి యొక్క కథలో కూడా చాలా అందమైనటువంటి అంశం ఉంటుంది. ఆయన కడులు తెరవకుండా మహాయోగిలా, మనం కనుక అవధూతల గురించి చెప్పుకుంటామే, చాలామంది అవధూతులని, గొప్ప అవధూత, చాలా అద్భుతమైనటువంటి భగవద్జ్ఞానం కలిగిన వాడు ఆ శతకోప ముని అని మహానుభావుడు. నమ్మాళ్ళవారులు అంటారు ఆయన్ని మన వైష్ణవ సంప్రదాయం. కృష్ణ పరమాత్మ అవతారం సాధించిన నిర్యాణం తర్వాత 18వ రోజు ఆయన అవతరించారు ఈ భూమి మీద. కృష్ణ తృష్ణా తత్వం విబోధితం, కృష్ణ తృష్ణా తత్వం విబోధితం అంటే భగవంతుడు కృష్ణ ప్రేమ నిండినట్టుగా పుట్టాడు. ఆయనకి మళ్ళీ బట్టలు కట్టడం కానీ ఏం లేదు. చిన్న పిల్లవాడు త్వరలో ఉండి అలా 16 ఏళ్ళు ఉండిపోయాడు. మహా గొప్ప అవధూత ఆయన కళ్ళు తెరిపించి చూడాలి అని మధుర కవులు అనే మహానుభావుడు అయోధ్య నుంచి బయలుదేరి, మళ్ళీ మన రామాయణమే అయోధ్యలో కదా మధుర కవులు, అక్కడ నుండి సేవించి మళ్ళీ ఆళ్వార్ తిరునగరి వచ్చారు. అక్కడ ఉండే తేజస్సును గుర్తించి ఈ తేజస్సు ఎక్కడ ఆగుతుందో ఆ తేజస్సు దాకా వెళ్ళాలని ప్రయాణించి అయోధ్య నుంచి ఆ మహానుభావుడు ఆళ్వార్ తిరునగర్ దాకా వచ్చారు. అక్కడ చూస్తే అక్కడ ఆ తేజస్సు మాయమై తనని రప్పించిన తేజస్సు ఏదైతే ఉంటుందో కనిపించాల. ఆ ఊళ్ళో అందరిని అడిగారు, ఈ ఊళ్ళో గొప్పతనాలు ఏమీ అడిగారు. గొప్ప సన్నిధి ఉందయ్యా, దేవుడు తప్ప ఇక ప్రత్యేకంగా సన్నిధి మాకు వింతల విశేషాలు ఏం లేవన్నారు. అన్నీ చూశారు. పాపం అర్థం కాల. ఒక మహానుభావుని అడిగితే ఒక వింత ఉందయ్యా మా ఊళ్ళో, ఒక చెట్టు ఉంది చూసావా, చింత చెట్టు. ఆ చెట్టులో ఒక చిన్న పిల్లవాడు ఎప్పటి నుంచో కదలకుండా మెదలకుండా తపస్సును ఆచరిస్తూ ఉంటాడయ్యా, అది గొప్ప వింత మా ఊళ్ళో అన్నారు. దాన్ని నిర్నిద్ర తింత్రిణి అని అంటారు. అంటే నిద్రపోని చింత చెట్టు, బ్రహ్మాండవారిలో ఉండే చెట్టు. అంటే అర్థం ఈయన ఎప్పుడు భగవద్ధ్యానంలో గడుపుతూ ఉంటే ఈయన్ని చూడడం కోసం దేవుళ్ళందరూ వచ్చారు. ఆయన చరిత్ర చెప్తూ నమ్మాళ్ళవారి మహానుభావుడు ఎక్కడ తాను కూర్చున్నాడో అక్కడ నుండి తాను కదల్లా, ఏ క్షేత్రానికి వెళ్ళాల, ఎక్కడికి అవకాశం లేదు, ఎవరితో మాట్లాడాల. కానీ అక్కడే కూర్చున్నటువంటి ఆ మహానుభావుడు ఆ క్షేత్రంలో ఏదో శ్రీరంగంలో రంగనాథుడు ఎలా ఉంటాడో, పడుకుని ఉంటాడా, నిలబడి ఉంటాడా, ఆయన భార్య పేరేమి, అక్కడ ఉండే విమానం పేరేమి, అక్కడ ఉండే గొప్పతనం ఏమి, ఇవన్నీ పాడాడు. ఎలా సాధ్యమవుతుంది? కదలకుండా ఉండి ప్రాకృతికమైనటువంటి ఏ స్పృహ లేకుండా చింత చెట్టు త్వరలో కూర్చున్న ఆ మహానుభావుణ్ణి నన్ను పాడు అంటూ దేవతలంతా వచ్చారు. అంటే దివ్యదేశములలో ఉండే దేవుళ్ళంతా వచ్చి ప్లీజ్ అయ్యా నమ్మవారు ఆ గురించి పాడవా అంటే శ్రీరంగాన్ని పాడాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తే ఆయన్ని పాడాడు. కాబట్టే ఎక్కడికి వెళ్ళకపోయినా అక్కడే ఉండి ఆయా దివ్యదేశములలో ఉండే మూర్తులను యథాతథంగా పాడగలిగిన మహానుభావుడు ఆయన ఒక్కడే కనిపిస్తాడు. అంతకంటే గొప్ప చరిత్ర, అంతకంటే గొప్ప అవధూత ఎవరు ఉంటారు? ఆయన్ని కలవాలి. ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఎప్పుడు ఇలా పాడుతూ ఉంటాడు కాబట్టి ఆ చెట్టుకు పాపం నిద్ర లేదు. పాపం ఎప్పుడైనా చెట్టు కూడా నిద్రపోతాయి రాత్రిపూట. ఈయన రాత్రి పగలలేకనే పాడుతూ ఉంటే చెట్టుకు నిద్ర ఏం పడుతుందని నిద్రపడే అవకాశం. ఎప్పుడు భగవద్ధ్యానాన్ని వింటూ ఆ చెట్టు కూడా ఒక ఆళ్వారులా భావిస్తాడు, అంటే ఒక మహాభక్తుడిగా భావిస్తాడు. ఆళ్వారు తిరునగరి క్షేత్రంలో చెట్టు కూడా మహానుభావుడే, ఆ మహాభక్తుడిగా భావిస్తాడు. ఇక్కడ అలాంటి చెట్టులో కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే ఈయన పలకరించాలని గుడ్డివాడా మగవాడా తెలియదు, కళ్ళు తెరవట్లేదు, మాట్లాడడం లేదు ఎవరితో. ఒక పెద్ద బండరాయి పట్టుకొచ్చి గట్టిగా కొడితే ఆ బండరాతి చప్పుడికి ఒక్కసారి, ఇంతకుముందు ఎన్నో చప్పుళ్ళు అయి ఉంటాయి, దేనికి కదల్లా. వచ్చిన వాడెవరో గుర్తించి, వచ్చినవాడు మహానుభావుడు అంటే కదా ఈ మహానుభావుడు పలకరిస్తాడు. ఒకసారి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచే ఈ మధుర కవులకు అర్థమైంది, ఒక కళ్ళు తెరిచాడంటే గుడ్డివాడు కాదు, శబ్దం విన్నాడు కాబట్టి చెవిటివాడు కాదు, ఇంకా మాట్లాడతాడా అది కదా గుడ్డివాడు కాదని తెలిసింది, చెవిటివాడు కాదని తెలిసింది, మూగవాడు కాడు, మూగవాడా కాదా అని గుర్తించాలి.
అప్పుడు అడిగేట, ఈ జీవి ఎక్కడ ఉంటుంది, దేన్ని తింటుంది, ఎలా ఉంటుంది అని అడిగాడు. నమ్మాళ్ళు వారు నీ అడిగాడు బదులుకవు. ఆయన కళ్ళు మూసుకుని చాలా ప్రశాంత గంభీరంగా అక్కడే ఉంటుంది, తనని తానే తింటుంది, అక్కడే పడుతుంది అని చెప్పారు. వేదాంతములో ఉండేటువంటి అంటే ఒక జీవము, ఈ సృష్టిలో ఒక జీవము ఒక జీవానికి ఆహారమై ఉంటుంది. మనకి తెలియదు, జీవములే. చెట్లు జీవాలు కావా? చెట్లు కూడా జీవాలనే కదా చెప్తాం. వాడు చెట్టుకు పండిన పండు అది మాంసతుల్యమా కాదు? చెట్టు జీవమైనప్పుడు, లతలు జీవములైనప్పుడు, మొక్కలన్నీ జీవాలైనప్పుడు జీవాలను తిన్నట్టే కదా. అంటే ఒక జీవికి ఒక జీవి ఆహారంగా ఉంటుంది. ఏ జీవికి ఏ జీవి ఆహారమో, ఏ జీవిని తినవచ్చునో, ఏ జీవి దేనికి పుట్టిందో ఈ నిర్ణయించవలసిన వాడు ఎవడు? బ్రహ్మదేవుడు. ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? లేడి కృష్ణసారం ఏదైతే ఉంటుందో, అంటే చుక్కలతో ఉండేటువంటి లేడి ఏదైతే ఉంటుందో అది యజ్ఞము కోసమే నేను పుట్టించా, కాబట్టి దానిని చంపి యజ్ఞము చేయుట శాస్త్ర విహితము, అది ధర్మము, అది అది ఆ దశ నుండి ఉత్తమ దశను పొందుతుంది. అంటే అర్థం, తాను పుట్టించేటప్పుడు కర్మలను బట్టి పుట్టిస్తాడు. అంటే కర్మ పరిపాకాన్ని బట్టి ఆ కర్మ ఏ పూర్వ కర్మ, పాపకర్మ, పుణ్యకర్మ గుర్తించి అతన్ని పుట్టించాయి. ఈ మేకలు కానీ మళ్ళీ అన్నీ కాదు కదా. బ్రహ్మదేవుడు శాస్త్రం చెప్పినవి అజాం ఏకాం మేకలు, కొన్ని మృగములు, కొన్ని లేడి జాతులు, లేడి విశేషములు, కొన్నింటిని మాత్రం ఇది యజ్ఞ పశువులు అని నిర్ణయించాడు. ఛాగహ అంటారు. ఇవి యజ్ఞ పశువు, యజ్ఞం కోసం పుట్టించాడు భగవంతుడు బ్రహ్మదేవుడు. కాబట్టి వాటిని ఎందుకు పుట్టించాడంటే ఆ జాతి తను ఇంతకు ముందు ఉండేటువంటి జీవనంలో తాను చేసిన పూర్వ పుణ్య పాప కర్మలను అనుసరించి దానికి తర్వాత మోక్షము తప్ప వేరే ఇంకో జన్మ ఇవ్వడానికి వీల్లేదు బ్రహ్మదేవుడు. కాబట్టి మోక్షం ఇవ్వాలంటే అది యజ్ఞంలో ఆహుతి కావలసి ఉంటుంది. కానీ ఆ జన్మ పొందినటువంటి ఆ మృగములన్నీ కూడా యజ్ఞములో ఆహుతి అయి దేవతలకు ఆహారంగా ఉత్తమమైనటువంటి జన్మలు కలిగినవి. కాబట్టి మనకి వేదమంత్రం కూడా పూర్వచిత్తాని కారిణ అనే మంత్రంలో ఈ భావాన్ని యజుర్వేదం చెప్తుంది. అంటే ఈ జన్మలో ఇలా పుట్టిన ఇవి తరువాతి జన్మ భగవత్ సన్నిధి తప్ప వీటికి మరో జన్మ ఉండే అవకాశం లేదు. మళ్ళీ బ్రహ్మదేవుడు కనుక వాటికి ఇంకో జన్మ, అంటే అది ఏది చేసినా దానికి కర్మ అంటదు. ఆ యజ్ఞ పశువులకు ఉండే లక్షణం. అంటే మేక లేదా అంటే యజ్ఞానికి ఉపయోగించే మేక కానీ, యజ్ఞములకు తగునని శాస్త్రము చెప్పినటువంటి ఏనా అనేటువంటి మృగము కానీ, ఇవి ఏ పని చేసినా మళ్ళీ పాప పుణ్యకర్మలు అంటావు. వాడు మళ్ళీ ఇంకో జన్మ పొందే అవకాశం లేదు. అవి ఏం పొందాలి? చివరిదాకా మెట్టెక్కిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు. అక్కడ ఆగిపోవడం అంటే యజ్ఞమునకు దాన్ని కనుక వినియోగించకపోతే మళ్ళీ అక్కడే ఉంటుంది. మళ్ళీ దానికి అదే జన్మని ఇవ్వాల్సి వస్తుంది. అంటే అది ఆ జీవి పట్ల మనం ఉపేక్షను వహించినట్లు. మీకు అర్థమైందో లేదో, నేను సరిగ్గా చెప్పగలిగానో లేదో, కానీ ఆ పశువుని కనుక యజ్ఞము చేయకపోతే తప్పు. అంటే అర్థం, యజ్ఞము చేస్తే అది సన్నిధిని పొందుతుంది, చెయ్యకపోతే మళ్ళీ జన్మను పొందాలి. మళ్ళీ ఏ జన్మను పొందుతుంది? మళ్ళీ అదే జన్మను పొందుతుంది. అంటే మళ్ళీ దానికి అదే జన్మను పొందించడం సమంజసమా, దానికి మోక్షాన్ని ఇప్పించడం సమంజసమా? ఇంకా తక్కిన జంతువుల గురించి మాట్లాడాల బ్రహ్మదేవుడు. శాస్త్రం ఆ పశువులకి ఈ స్థితి ఉన్నది కాబట్టి అవి మాంసముతో సమానము కానే కాదు. మామూలుగా మృగములను చంపుట శాస్త్రము విరుద్ధము అంటారే, జంతువులు చంపిన శాస్త్ర విరుద్ధమే, కానీ అది చంపడం విరుద్ధం కాదు. ఉదాహరణకి మనం కనుక ఈ సమాజంలో ఉంటుంది, ఒక వ్యక్తిని కనుక చంపామనుకోండి, కొట్టామనుకోండి, అదొక కేసు అయి వాడు జైల్లో పెడతాడు. చంపితే మనకి మరణశిక్ష విధిస్తారు కదా. అంటే మనిషిని చంపితే మరణశిక్ష. ఇదే ధర్మం అన్ని చోట్ల అమలు కావాలిగా. మరి బోర్డర్లో ఉండేటువంటి సైనికులు ఎంతోమందిని చంపితే మరి మరణశిక్ష వెయ్యాలా, మహావీర చక్ర బిరుదులు ఇవ్వాలా? అంటే దేశాన్ని రక్షించడం కోసం బోర్డర్లో ఉండి శత్రువులను చంపేటువంటి వాళ్ళకేమో మహావీర చక్ర బిరుదు సత్కారం చేస్తారు. వాడు చంపిన మనుషుల్ని, ఇక్కడ చంపేది మనుషుల్ని అయినా ఇక్కడ చంపితే శిక్ష వేస్తున్నాం. అంటే ఒకే తప్పుకి రెండు రకాల మనకు కనిపిస్తుంది మన యొక్క సమాజంలో, మనకు కనిపించే రాజ్యాంగంలో, మనం చూస్తున్న ధర్మంలో. ఇది ఎలాగో అది ఎలా గుర్తించాలి.
ఇతరత్రా మీరు కనుక దేన్ని చంపినా అది వధ తప్పదు, దానికి శిక్ష మీకు తప్పనిసరిగా ఉంటుంది. కానీ యజ్ఞములకు సంబంధించి ప్రత్యేకముగా ఈ మృగములను సంహరించుట కానీ, యజ్ఞములో వ్రేల్చుట కానీ, దాని ప్రసాదమును స్వీకరించుట కానీ ఏమాత్రం మాంస ఆహారముతో సమానము కాదు, అది తప్పు లేదు, ఇది శాస్త్రం. కానీ మనుస్మృతి యొక్క వాక్యాన్ని బట్టి కూడా రాముడు గంభీరంగా విధి ధర్మం అనుస్మర, నీ యొక్క బుద్ధికి నీ యొక్క మనసుకు సంబంధించినది కాదు లక్ష్మణ, ఇది శాస్త్రం, ఇది పాటించాలి అని చెప్పాడు. ఇందులో తప్పు లేదని గుర్తించాలి. దీన్ని కూడా తప్పనిపిస్తే మనం ఏం చేయలేం కదా. ధర్మములు చాలా విచిత్రములుగా ఉంటాయి, వాటిని బట్టే మనం ధర్మాన్ని ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి ఎలాగైతే ఇక్కడ చంపితే శిక్ష, అక్కడ చంపితే సమ్మానం ఎట్లయితే మనం గమనిస్తున్నామో, అలాగే ఇతరత్రా చంపితే నేరం పాపం, యజ్ఞములో దాని గనక వ్రేల్చితే అది మహాపుణ్యము. దేని పట్ల? ఆ పశువు పట్ల పుణ్యమే, మన పట్ల పుణ్యమే. ఇది మనం సారాంశంగా గుర్తించాలి. కాబట్టి ఇక్కడి నుంచి మాంసాహారం స్వీకరించుట రాముని యొక్క పక్షంలో ఎలాంటి దోషము లేదని గుర్తించాలి. ఇకపైన స్వీకరించే అవకాశం కూడా రాముడు మనకి కనిపించదు రామాయణంలో. కాబట్టి ఇది ఎందుకు ఇది చెప్పవలసి వస్తుందంటే, దీని మీదనే చాలా రకరకాల చర్చలు మనం యూట్యూబుల్లో కానీ వాటిలో కానీ గమనిస్తున్నాం. కాబట్టి ఇది తప్పని చెప్పడం కోసమే ఇంత ఉపన్యాసం చెప్పవలసి వచ్చింది. ఆ రకంగా లక్ష్మణ, ఇవేం సందేహపడనవసరం లేదు, నేను చెప్పినట్టుగా చెయ్యి అన్నాడు రాముడు. లక్ష్మణస్వామికి చాలా ఆనందం కలిగింది. భ్రాతృర్వచనమాజ్ఞాయ లక్ష్మణ పరవీర చకారస యథోక్తంచ తం రామం పునరబ్రవీత్. రాముడి యొక్క మాటలు విన్న తర్వాత లక్ష్మణుడు పరవీర, పరవీర అంటే శత్రువులను నశింపచేయగలిగినటువంటి గొప్ప వీరం కలిగిన వాడు అంత. అంటే ఈ ధర్మం కనుక మనం తెలుసుకుంటే, ఎవడన్నా దీన్ని తప్పుగా పరిగణిస్తే జాగ్రత్త, ఇది ధర్మము అని చెప్పగలిగినటువంటి ధైర్యం మనకు కలగాలి. అది కలిగింది లక్ష్మణస్వామి. కానీ పరవీర అంటే ఇతరులు ఎవరు కాదన్నా కూడా ఇది ధర్మమయ్యా అని చెప్పగలిగే ధైర్యం మనకు కలిగేటట్లుగా మనం పొందాలి అన్నట్టుగా వాల్మీకి అక్కడ ఓ ప్రయోగాన్ని పరవీర అని వేశాడు. ఆ రకంగా పరవీర చకార స యథోక్తంచ, రాముడు ఎట్లా చెప్పాడో అట్లా పాటించాడు లక్ష్మణస్వామి. ఐనేయం శ్రపయస్వ ఏతక్షాలాం యక్ష్యామహే వయం. వెళ్ళాడు, ఐనేయ మాంసాన్ని పట్టుకొచ్చాడు. అన్నయ్య నువ్వు చెప్పినట్టుగా వాస్తుకర్మని మనం పూర్తి చేద్దామన్నాడు. త్వర సౌమ్య ముహూర్తోయం ధ్రువశ్చ దివసో వ్యయం. రాముడు మళ్ళీ అంటున్నాడు, ఐనేయాన్ని పట్టుకొస్తే దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఉడికించాలి, పక్వం చేయాలి, పక్వం చేసి మనం ఆరగింపు చేయాలి. ఈనాడు ఇంకో చిన్న ఒక అపవాదం కూడా ఉన్నది బ్రాహ్మణ్యం మీద. ఈనాడు వాడు వేసే అపవాదంలో ఒక అపవాదం, వీళ్ళు మాంసాహారం తినడం కోసమే యజ్ఞములను ఆచరించి తద్వారా మాంసం తింటారు అని ఒక అపవాదం. కానీ శ్రౌత యాగములలో మాంసాహారాన్ని వేల్చిన తర్వాత ఎంతంత తింటారో తెలుసిన, ఒక ఉసిరిగా మాత్రం ఏర్పడుతుంది ప్రసాదం. ఆ ఉసిరిగా మాత్రం ఏర్పడేటువంటి ఆ ప్రసాదాన్ని 16 భాగములు చేస్తారు. అంటే ఎంత వస్తుంది? ఇలా అని నాలుక మీద రాష్ట్రం ఎంత వస్తుంది? అది మాంసాహారం అవుతుంది. అంటే ఎంత దాని మీద ప్రతిపత్తి ఉంటే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో అర్థం చేసుకోండి. కాబట్టి ఎక్కడ కూడా ఇందులో లోపం లేదని గుర్తించాలి. మాంసం తినుట ఎవరికి తప్పని చెప్పారో వాళ్ళు పాటించాలి, ఎవరికి తప్పు లేదని చెప్పారో వాళ్ళు స్వీకరించవచ్చు. వాళ్ళైనా ఎక్కడ స్వీకరించాలని చెప్పారో అక్కడే స్వీకరించాలి. వారైనా కూడా దేనిని తినవచ్చునని చెప్పారో అవే తినాలి. అంతే తప్ప ఈ ధర్మాలు మనం అతిక్రమించడానికి వీలు. మనం బెండకాయో వంకాయో ఇంకొక అడ్డికాయో తినచ్చు, అడవిలో పుట్టే ప్రతి కాయ తినచ్చు. ఉమ్మెత్తకాయ తీసుకుంటారు కూర, అది ఇంకో కాయ, అవి కాయే కదా. అంటే ఏవేవి నిర్దిష్టములో వాటిని స్వీకరించాలి, ఏవేవి నిర్దిష్టములు కావో అవి మన శ్రేయస్సుకి, మన శరీరానికే ఆపద చేస్తాయో తెలియదు, ఆత్మకే ఏ రకమైన అపకారం చేస్తాయో తెలియదు. కాబట్టి శాస్త్రమును యుక్తాయుక్త విచక్షణ కలిగినటువంటి ఇది కార్యమా ఇది అకార్యమా అనే విచక్షణ సమయంలో కార్య వ్యవస్థితే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. భగవద్గీతలో చెప్పాడు, నీకు ఇది తగునా తగదా చెయ్యాలా వద్దా అనే చర్చ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నీకు శాస్త్రమే ప్రమాణమని గుర్తించు అర్జున. కానీ ఆ శాస్త్రాన్ని పాటించేటువంటి స్థితిలోనే వీళ్ళు
ఈ రకమైనటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తున్నారు. రాముడు ఆ మాంసాన్ని ఉడికించాలయ్యా, దాన్ని పక్వం చేయాలన్నాడు. దాని తర్వాత ఆ ఉడికించినటువంటి మాంసంతో మనం నివేదన చేయవలసి ఉంటుంది తామసిక దేవతలకి అని చెప్పాడు. త్వర సౌమ్య ముహూర్తోయం ధ్రువస్య దివసోప్యయం. మళ్ళీ దాడిపోతోంది, ముహూర్తం దాడిపోతుందయ్యా, ఇది ధ్రువ ముహూర్తము అన్నాడు. ధ్రువ ముహూర్తము అంటే అర్థం ముహూర్తములలో రోజు మొత్తంలో సుమారు ఒక 20-25 నాకు లెక్క గుర్తులేదు, కానీ ముహూర్తములు వస్తాయి. ఆయా సమయానికి ఆయా ముహూర్తానికి పేరు వింద ముహూర్తమని, శుభ ముహూర్తమని, ధ్రువ ముహూర్తమని ఇలా ఉంటాయి. సాధారణంగా ధ్రువ ముహూర్తం ఈనాడు అభిజిన్ లగ్నానికి దగ్గరగా ఉంటుంది. అభిజిన్ లగ్నము కాదు, అభిజిన్ ముహూర్తము కాదు, అది ఒక అర్థం. ఉత్తరాత్రయంచ రోహిణ్యో భాస్కరస్య ధ్రువస్థిత అని జ్యోతిష్శాస్త్రంలో ఉత్తరా నక్షత్రములు 3 అంటే ఉత్తర ఫల్గుని, ఉత్తరా భాద్ర, ఉత్తరాషాఢ, ఈ మూడింటిని ఉత్తరాత్రయం అంటారు. రోహిణి ఈ 4 నక్షత్రములు కనుక ఎప్పుడైతే ఆదివారం నాడు ఏర్పడతాయో, ఆదివారం నాడు ఈ 4 నక్షత్రములు ఏర్పడినటువంటి రోజుని ధ్రువ దివసము అంటారు. అంటే స్థిరమైన గొప్ప దివసము, గృహప్రవేశాలకి గొప్ప ముహూర్తంగా భావిస్తారు. అంటే ఉత్తరాత్రయము రోహిణి కనుక ఈ 4 నక్షత్రములు ఏ ఆదివారం నాడికి సమకూరుతాయో ఆదివారం నాడు గృహప్రవేశానికి ప్రశస్తమైనది అని జ్యోతిశాస్త్రం చెప్తారు. ఆ రకంగా ఈనాడు మరి ఏ నక్షత్రం కుదిరిందో తెలియదు, కానీ ధ్రువ ముహూర్తము అన్నాడు రాముడు. అంటే ధ్రువమైనటువంటి రోజు ఈరోజు, అంటే అలాంటి ఒక సంకేతం కలిగిందని లెక్క. అది రామకాల నిర్ణయం చూస్తే కనుక ఏ నక్షత్రం వచ్చిందో మనం గమనించవచ్చు. ఈ రోజున రాముడు చెప్పాడంటే రాముడికి ఎంత లెక్కలు తెలుసు. ఏమంటే పంచాంగాలు దగ్గర వెళ్ళి తంగిరాల వారి పంచాంగం, ఇంకో వారి పంచాంగం పడుకోకల్లా. రాముడికి అన్నీ కూడా భౌగోళికంగా శాస్త్రీయ అంశములన్నీ తెలుసు అన్నమాట. ఈరోజు ధ్రువముహూర్తం లక్ష్మణ హాయిగా మనం ఈ ముహూర్తంలో మనం చెయ్యాలన్నాడు. స లక్ష్మణ కృష్ణమృగం హత్వా మేధ్యం ప్రతాపవాన్ అథ చిక్షేప సౌమిత్రి సవిద్ధే జాతవేదసి. రాముడు చెప్పినట్లుగా ఆ కృష్ణమృగం యొక్క దీనితో ఆ హోమాన్ని ఆచరించారు. ఆ హోమాన్ని ఆచరించిన తరువాత తంతు పక్వం సమాజ్ఞాయ నిష్టప్తం ఛిన్న శోణితం లక్ష్మణ పురుషం వ్యాఘ్రం అథ రాఘవమబ్రవీత్. ఎప్పుడైనా ఆహారాన్ని నివేదన చేసేటప్పుడు కొన్ని లక్షణములు చెబుతారు. బాగా వేడిగా ఉండకూడదు, బాగా వేడిగా ఉంటే ఒక ప్రాయశ్చిత్తం. షణ్ణవపరాయ పరమనిష్ఠాత్మనే నమః అనేటువంటి 6 ఉపనిషత్ మంత్రాల్లో కూడా బాగా అతివేడిగా ఉంటే ఏ మంత్రం చెప్పాలి, ఇలా కొన్ని నియమాలు ఉంటాయి. అతి చల్లబడిపోయినా ఆరగింపుకు పనికిరాదు, కవోష్ణంగా ఉండాలి. అంటే కొంచెం వేడిగా, కొంచెం చక్కగా సమశీతోష్ణంగా ఉండే ఆహారాన్ని భగవంతుని నివేదన చేయాలి. అప్పుడే పొయ్యి మీద నుంచి దింపి పెట్టేయంటే ఆ వేడి అన్నాన్ని పెట్టవచ్చు నా భగవంతుడికి, పెట్టడానికి వీల్లేదు. కానీ మనకుండే నియమాలను బట్టి ఖచ్చితంగా దింపడం, పెట్టడం తెలియదు. ఇదే కదా మనం చేసే పని. మరి అప్పుడేం చేయాలి? ఒక నియమాన్ని పాటించాలి. కొన్ని మంత్రములు ఉంటాయి, ఆ మంత్రములలో వాటికి ఆ మంత్రాలలో కొన్ని ముద్దలు చూసి దానికి ఏర్పాటు చేసుకుని ఆ రకంగా దాన్ని ఏర్పాటు చేయాలి. అంటే కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. అంటే మాంసములకు కూడా ఎలాగైతే నివేదనకు ఎలాగైతే ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, వెంట్రుకలేమీ ఉండకూడదు, ఆచ్ఛాదన లేకుండా ఉండకూడదు, ఆచ్ఛాదన కూడా మనం కట్టుకున్న వస్తువును ఆచ్ఛాదన చేయకూడదు. ఇది కూడా ధర్మం, ఇది కూడా నీతి శాస్త్రం, ఆగమశాస్త్రంలో ఉన్న నియమాలు కదా ఇవన్నీ. ఇవన్నీ పాటించకపోతే తప్పు కదా. అంటే అలాగా అన్ని నియమాలు పాటిస్తూ చిన్న శోణితం నిష్టప్తం పక్వం, ఏ విరుద్ధము కాని రీతిలో శాస్త్రం చెప్పినట్లుగా లక్ష్మణస్వామి తగు జాగ్రత్తగా ఆ మాంసాన్ని, ఆ ఆహారాన్ని నివేదన, ఇంకా మాంసం అనొద్దు మనం, ఆ నివేదనని సిద్ధం చేసి రాముడి సన్నిధికి తీసుకుని వచ్చాడు. రామ అయం కృష్ణ సమాప్తాంగ శృత కృష్ణమృగో యథ. ఈ గృహప్రవేశముకు తగినటువంటి విధముగా నీవు చెప్పినటువంటి ఆహారాన్ని నేను సమకూర్చానన్నయ్య, మీరు ఇంకా యజ్ఞమును చేయవలసినది అని చెబుతూ యజస్వ కుశలోహ్యసి. ఈ వాస్తుకర్మ నిర్వహించడంలో నువ్వు కుశలుడవు అంటే అర్థం చాలా నేర్పరితనం కలిగిన వాడివి, చాలా నైపుణ్యం కలిగిన వాడు రాముడు అద్భుతంగా ఈ కార్యక్రమం అంతా చేయించగలడు అనమాట. ఆ రకంగా నువ్వు అంటే రాముడు హాయిగా స్నానం చేశాడు, నియతుడయ్యాడు. గుణవాన్ జప్య కోవిద, ఏ మంత్రాలు ధ్యానం చేయాలో అన్నీ ధ్యానం చేశాడు. అంటే ఆహారాన్ని, మాంసాహారాన్ని తినవచ్చు కదా, తినేయడం కాదు కదా. తినేది నియమంగా ఒక ధర్మశాస్త్రానుబద్ధంగా తింటే తప్పేం లేదు.
కాబట్టి రాముడు ఇక్కడ గుణవాన్ జప్యకోవిద నియత ధర్మశాస్త్రానుబద్ధుడై సంగ్రహేణ అకరోతు సర్వాన్ మంత్రాన్ సత్రావసానికాన్. ఏ వాస్తుకర్మలో ప్రధానములైన మంత్రములు ఉంటాయి సత్ర అవసానికాన్ అని అంటారు. అంటే ఏ వాస్తు సత్రం ఏదైతే నడుస్తోందో ఆ సత్రము యొక్క అవసానికములు చిట్ట చివరి మంత్రములు ఉంటాయి. చిట్ట చివరి మంత్రముల వరకు కూడా రాముడు ఎక్కడ ఆపుదల లేకుండా చాలా చక్కగా చేయించాడు ఆ కార్యక్రమం అంతా కూడా. వాస్తు గృహప్రవేశం అంతా రాముడే నిర్వహించాడు. ఇష్ట్వా దేవగణాన్ సర్వాన్ వివేశ ఆవసధం శుచి బభూవచ ప్రోహ్లాద రామస్య అమిత తేజస. వీరిక్కడ మాంసాన్ని తిన్నట్టుగా వాల్మీకి చెప్పలేదు. అంటే కేవలం యజ్ఞముల కోసమే దీన్ని వారు చేసినట్టుగా వాల్మీకి స్పష్టం చేశాడు. ఆ రకంగా ఇష్ట్వా దేవగణాన్, ఆ దేవతలందరికీ కూడా 45 మంది దేవతలు అనుకున్నాం కదా వాస్తుకర్మలో ఉండేవాడు. వీరందరికీ కూడా ఏదేది అలా నివేదన చేయాలో ఆ నివేదన చేసిన తర్వాత గృహప్రవేశానికి గృహాన్ని ప్రవేశించాడు. బభూవచ మనోహ్లాద, చాలా ఆనందపడ్డాడు. లక్ష్మణస్వామి చేసినటువంటి ఆ నిర్మాణాన్ని చూసి అబ్బా ఎంత అద్భుతంగా చేసావు లక్ష్మణ అని మెచ్చుకుని అమిత తేజస వైశ్వదేవ బలిం కృత్వా రౌద్రం వైష్ణవమేవ చ వాసు సంశమనీయాని మంగళాని ప్రవర్తయన్. లోపల వెళ్ళిన తర్వాత వైశ్వదేవ బలి అని చేయాలి. దాన్ని తర్వాత రౌద్ర ఆరాధన వైష్ణవ ఆరాధన రెండు రాముడు చేశాడు. ఈ రెండు ఏమి వాస్తుకర్మలో భాగముల అంటే అప్పటిదాకా ఈ స్థలములో ఉండే అమంగళములన్నీ పోవడానికి రౌద్ర బలిని చేయాలి. రౌద్రదేవకృతం రౌద్రదేవతాకం అంటారు. రుద్రదేవతాకమైనటువంటి ఆ పూజ ఇప్పటిదాకా ఈ స్థలంలో ఎలాంటి దోషములున్నా అవన్నీ పోవడానికి రుద్రదేవతాక పూజ చేస్తారు. ఇకపైన అన్ని శుభములే ఉండడానికని వైష్ణవ దేవతాక పూజ చేస్తారు. ఈ రెండు రాముడు ఆచరించాడు. అంటే శాస్త్రం విధివత్తుగా తను ఆచరించాడు అంత. వాస్తు సంశమనీయాన్ని, ఏదైతే వాస్తుకి శమనీయములైనటువంటి క్రియలు విధులు ఉంటాయో అవన్నీ కూడా మంగళాని ప్రవర్తయన్, చాలా పవిత్రంగా ఆచరించాడు. జపంచ న్యాయత కృత్వా, గృహప్రవేశం అయిన తర్వాత దేన్ని జపం చేయాలో ఆ మంత్రాన్ని కూడా జపం చేశాడు. కృత్వా స్నాత్వా నద్యా, మళ్ళీ యథావిధి మళ్ళీ ఈ కర్మంతా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ చక్కగా స్నానం చేసి పాప సంశమనం రామ చకార బలిమూర్తం, తర్వాత చేసినటువంటి విధిని కూడా నిర్వహించాడు రాముడు. ఇంకా ఇంట్లోకి చేరిన తర్వాత ఏం చేయాలి? మొట్టమొదటి ఏం చేస్తారు? పాలు పొంగించుగానే చేస్తారు కదా. ఆ పాలు పొంగించడం దేనికోసం చేయాలి? ఇంట్లో ఒక దగ్గర దేవుణ్ణి ఏర్పాటు చేసుకుని ఆ పాలు పొంగించి ఆ పాలతో పాయసం చేసి ముందు దేవుడికి నివేదన చేసి అది ప్రసాదంగా స్వీకరించాలి. అది స్వీకరిస్తే గృహప్రవేశం. అంతే తప్ప కేవలం పాలు పొంగించడమే ప్రధానంగా పాలు పొంగించేసి దేవపూజ లేకుండా ఎప్పుడో ఏ మధ్యాహ్నమో కొత్త కొత్త వ్రతాలు చేయడం కాదు. ఎప్పుడు గృహప్రవేశం చేశారో అక్కడ దేవతని ప్రతిష్టాపించి దానికి ఆ పాలు పొంగించిన ప్రసాదాన్ని నివేదించాలి. రాముడు ఆచరించి చూపిస్తున్నాడు. వేది స్థల విధానాని చైత్యాని ఆయతనాని చ ఆశ్రమస్య అనురూపాని స్థాపయామాస రాఘవ. ఎక్కడ దేవతలకు పీఠాలు పెట్టాలో అక్కడ పీఠాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ చెక్కలతోనే దీని మీద దేవుణ్ణి పెట్టాలి. అంటే పీట వేసి పీటకి పసుపు రాసి కుంకుమ పెట్టి దేవుణ్ణి పెట్టండి అంటారే, ఆ పీటకి చైత్యము అని పేరు. ఇక్కడ ఉండే పారిభాషిక పదాలలో దేవుడికి పీఠాన్ని పెట్టాడు. తర్వాత ఆయతనానిచ, ఆయతనం అంటే భగవత్ సన్నిధిని ఏర్పాటు చేయడం. మనం కోయిలాళ్వారు అంటాం, లేదా దేవత భువనేశ్వరం అని అంటారు. దేవుడు ఉండే మందిరాన్ని భువనేశ్వరం అంటారు కొందరు కోయిల్ ఆళ్వార్ అంటారు. దేవుణ్ణి దాచుకునే గొప్ప మహాభక్తుడండి. దాన్ని కూడా మందిరంగా చెక్క మందిరంగా భావించరు. ఈ చెక్క మందిరం కూడా ఓ దేవుడే అని భావిస్తారు. కాబట్టి కోయిల్ ఆళ్వార్ అంటారు తమిళియన్స్ అంతా, సంప్రదాయస్తులంతా. భువనేశ్వరం అని అంటారు. అంటే దేవుడి భువన ఈశ్వరం అంటే లోపల ఉండే ఈశ్వరుడికి భగవంతుడికి ఇది భువనము వలె ఉండేది అని భావిస్తారు. ఆ రకంగా ఆయతనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు రాముడు. చేసుకున్న తర్వాత ఆశ్రమస్య అనురూపాన్ని, తను ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆశ్రమానికి తగినట్లుగా ఆ దేవతామూర్తుల్ని తను ఏదైతే నిత్యము ఆరాధించే మూర్తులు ఉన్నాయో ఆ మూర్తుల్ని ప్రతిష్టాపించుకుని రాఘవ వన్యై మాల్యై
ఫలైః మూలైః పక్వైః మాంసైః యథావిధి అద్భిః జపైశ్చ వేదోక్తైః దర్భైశ్చ సవిత్కుశైః తౌ తర్పయిత్వా భూతాని రాఘవౌ సహసీతయా తదా వివిశతుశాలాం సుశుభాం శుభలక్షణ. ఎంత బాగా వాస్తుకర్మలో ప్రారంభం నుండి ఇంతవరకు ఉండేటువంటివన్నీ కూడా ఒకే శ్లోకంలో వాల్మీకి చెప్పాడు. వన్యైః వనములలో దొరికేటువంటివి ఏమిటవి? మాల్యైః అంటే వన్యైః మాల్యైః. ఈ వన్యైః అనే పదం మాలికలకు ఫలములకు మూలములకు కూడా అన్వయం. వన్యైః వేరు మూలైః వేరు కాదు. వన్యైః మూలైః వన్యైః మాల్యైః వన్యైః ఫలైః. అంటే వనములో దొరికేటువంటి ఫలమూలాదులతో చక్కగా దేవతలకి ఆరాధన చేశాడు. పక్వ మాంసాదులతో యథావిధిగా హోమాన్ని చేశాడు. అద్భిః నీటితో ప్రోక్షణ చేశాడు. పుణ్యాహవాచన చేసుకుని ఇల్లంతా ప్రోక్షణ చేస్తాం కదా. అద్భిః జపైశ్చ నీటితో ప్రోక్షణ చేస్తూ జపించవలసిన మంత్రములు ఉంటాయి, వాస్తు మంత్రములు అంటారు. వాస్తో ఓష్పదే ప్రతిజానీహి అస్మాన్ స్వావేశో అనవీవో భవాన. ఈ మంత్రములన్నీ కూడా మాకు అనుమతిని ఇయ్యేయా ఈ ఇంట్లో ఉండడానికని వాస్తుని అనుమతిని కోరుకుని నీ యొక్క అనుగ్రహం వల్ల ఇల్లు శుభప్రదమై ఉండాలి అని కోరికల మంత్రాలతో అని చేశారు. వేదోక్తై వేదమంత్రములతో దర్భైశ్చ దర్భలతో సమిత్కుశైః సమిత్తులు కుశములు వీటితో పాటుగా ప్రోక్షణ చేసుకుని చాలా తర్పయిత్వా భూతాన్ని తర్పణం అంటే ఇలా తర్పణం కాదు, ఎవరెవరికి ఏ ఏ విధముగా తృప్తి కలిగించాలో ఆ దేవతలందరికీ ఆ విధంగా తృప్తిని కలిగించిన వారై రాఘవౌ రామకృష్ణులు ఇద్దరూ కూడా సహసీతయా ప్రవిశతు జాగ్రత్తగా గృహప్రవేశాన్ని చేశారు. తాం వృక్ష పర్ణచ్ఛదనాం మనోజ్ఞాం చాలా అందమైనటువంటి ఆకులతో చాలా మనోజ్ఞమైనటువంటి ఆ తీరులో లక్ష్మణస్వామి ఆ కుటీరాన్ని అక్కడ నిర్మించాడు. యథాప్రదేశం సుకృతాం నివాతాం వాసాయ సర్వే వివిశు సమేతాం సభాం యథా దేవగణాః సుధర్మా. సరే నివాతాం ఎక్కడెక్కడ కిటికీలు పెట్టాలో, ఎక్కడెక్కడ జాలీలు పెట్టాలో, ఎక్కడెక్కడ తలుపులు పెట్టాలో అంత పకడ్బందీగా చాలా శాస్త్రానుగుణ్యంగా లక్ష్మణస్వామి చేసిన కుటీరంలో వాళ్ళు ఒక సుధర్మలోకి దేవసభలోకి దేవతలు వెళ్ళినంత శుభప్రదంగా ఆనందంగా ఆ గృహప్రవేశం చేశారు. ఆ విధంగా అనేక నానామృగపక్ష సంకులే విచిత్ర పుష్పై స్తబకై ద్రుమై యుతే వనోత్తమే వ్యాళ మృగానునాదితే తదా విజహృహు సుసుఖం జితేంద్రియా. అందమైనటువంటి పక్షుల కూజితాలతో విచిత్ర పుష్పాలతో పూల గుత్తులతో చుట్టూ చెట్లతో ఉత్తమమైనటువంటి వనములో ఉండేటువంటి చక్కటి ఆ వ్యాళ మృగ అనునాదితే రకరకాల జంతువులతో సముద్ధంగా ఒక సృష్టి స్థలమా అన్నట్లుగా ఉండేటువంటి ఆ స్థలంలో మీరు చాలా ఆనందంగా గడిపారు. జితేంద్రియులై గడిపారు. చాలా నిబంధంతో వాళ్ళ జీవితాన్ని గడిపారు. సురమ్యమాసాద్య చిత్రకూటం నదీంచతాం మాల్యవతీం సుతీర్థాం ననంద హృష్టో మృగపక్షి దుష్టాం జహౌచ దుఃఖం పురవిప్రవాసాతు. అందమైనటువంటి చిత్రకూటం మీద నివాసం, అందమైన కుటీరంలో నివాసం, అందమైన మాల్యవతీ నదీ తీర్థంలో వాళ్ళు శుభ్రంగా వాళ్ళు జలకాలాడడం కానీ వాళ్ళకి నిత్యావసరాలకు కానీ ఆ మాల్యనదీ తీర్థం ఏర్పాటు ఉంది. ననంద హృష్ట చాలా ఆనందించారు. మృగపక్షి దుష్ట అనేక రకాల లేళ్లతో పక్షులతో నిండి ఉన్నటువంటి దాంట్లో పురవిప్రవాసాతు దుఃఖం జహౌ అయోధ్యను విడిచిపోయామనే దుఃఖము ఏమాత్రమూ లేకుండా ఆనందంగా గడిపారు అంటూ వాల్మీకి సర్గను ముగించాడు. ఏమమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహరత విశ్రబ్ధం ఫలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన కాలే వర్షదుపర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः స్వమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మర్చిపోయిన ఇంకొకటి, రేపు కూడా యథాప్రకారంగా ఉపన్యాసం చెప్పుకుంటాం. మళ్ళీ ముందు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి రేపు కూడా రామాయణం ప్రవచనం సాగుతుంది.